వెల్కమ్ టు బిగ్ టాక్. నేను విజయ్. తెలుగింటి ఆడపడుచు కాకుంటే తెలుగింటి కోడలకు బీజేపీ చీఫ్ పదవి వరించే ఛాన్స్ ఉంది. తెలుగింటి ఆడపడుచు అంటే పురంధరేశ్వరి, తెలుగింటి కోడలు అంటే నిర్మలా సీతారామన్. ఈ ఇద్దరితో పాటు తమిళనాడుకు చెందిన మహిళా నేత వనతి శ్రీనివాసన్ కూడా లిస్టులో ఉన్నారు. ఈ ముగ్గురులో ఎవరో ఒకరికి బీజేపీ జాతీయ అధ్యక్ష పదవిని ఇవ్వాలని బీజేపీ నిర్ణయించింది. ఇందుకు ఆర్ఎస్ఎస్ కూడా ఓకే చెప్పిందట. దక్షిణాదిలో పాగా వేయాలన్నా, మహిళా సాధికారత నిరూపించుకోవాలన్నా బీజేపీ అత్యున్నత పీఠంపై మహిళను కూర్చోబెట్టాలి. ఆ లక్ష్యంతోనే తొలిసారిగా ఓ మహిళకు అవకాశం ఇస్తున్నారు. ఈ ముగ్గురి మెరిట్స్ లెక్కలోకి తీసుకుంటే నిర్మలా సీతారామన్ వైపే మొగ్గు ఉంది. ఆ తర్వాత ఎన్టీఆర్ కుమార్తె, హుందాగా ఉండే నేతగా గుర్తింపు పొందిన పురంధరేశ్వరి ఉన్నారు. ఇంతకీ ఈ కీలకమైన పదవి మన తెలుగింటి ఆడపడుచుగా లేక కోడలక ఎవరికి దక్కుతుంది? మహిళా చీఫ్కే పదవి వెనుక వ్యూహం ఏంటి? ఇదే అంశానికి సంబంధించి వాటి బిగ్ టాక్లో చర్చిద్దాం. వివిధ రాష్ట్రాల్లో అధ్యక్ష పదవులను భర్తీ చేసిన బీజేపీ జాతీయ అధ్యక్ష పదవిని మహిళలకు ఇవ్వాలని నిర్ణయించినట్టు తెలుస్తుంది. అది కూడా దక్షిణాదికి అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్, అలాగే ఏపీ బీజేపీ మాజీ అధ్యక్షురాలు పురంధరేశ్వరి, అలాగే తమిళనాడుకు చెందిన వనతి శ్రీనివాసన్ పేర్లను పరిశీలిస్తున్నట్టు తెలుస్తుంది. ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు బండారు రామ్మోహన్ గారు, విశ్లేషకులు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. రామ్మోహన్ గారు నమస్తే అండి. వివిధ రాష్ట్రాల్లో అధ్యక్ష పదవులను భర్తీ చేసిన బీజేపీ ఇప్పుడు జాతీయ అధ్యక్షురాలిగా మహిళను కూడా చేయాలి అనే ఒక ఆలోచన ఉన్నట్టు తెలుస్తుంది. ముఖ్యంగా దక్షిణాదికి సంబంధించిన అధ్యక్ష పదవి చేస్తే బీజేపీకి లాభమా? విజయ్ గారు, మీకు స్వాతంత్ర టీవీ ప్రేక్షకులకు నమస్కారం. రెండు విషయాలు మాట్లాడుకోవాలి. బీజేపీ పార్టీ పుట్టినప్పటి నుంచి గతంలో జనసంఘ్, తర్వాత ఏటీసీలో బీజేపీగా మారింది. 80 తర్వాత జనతా ప్రయోగం విఫలమైన తర్వాత కిచిడి గవర్నమెంట్ అనే పేరు వచ్చిన తర్వాత మళ్ళీ అక్కడి నుంచి అంటే మిగతా జనతా పార్టీ మళ్ళీ ముక్కలైన తర్వాత బీజేపీగా భారతీయ జనతా పార్టీ ఏర్పడింది. అంతకుముందు శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ నాయకత్వంలో మొదలుపెట్టిన జనసంఘ్ కాస్త భారతీయ జనతా పార్టీగా రూపాంతరించింది. అప్పటి నుంచి చూసుకుంటే విజయ్ గారు వినిపిస్తుంది కదండి? హలో విజయ్ గారు, వినిపిస్తుంది, మీ మాట వినిపిస్తుంది నాకు. రైట్. అప్పటి నుంచి చూసుకుంటే మనకు బీజేపీ ఇటీవల పెద్ద సోషల్ ఇంజనీరింగ్ పాటిస్తున్నది. అంటే కులాల సోషల్ ఇంజనీరింగ్ తో పాటు ముఖ్యంగా జెండర్ పరంగా కూడా సోషల్ ఇంజనీరింగ్ చేస్తున్నట్టున్నాను. ఇప్పటిదాకా మొన్నటి హర్యానా ఎన్నికల్లో కానీ, ఢిల్లీ ఎన్నికల్లో కానీ, అట్లాగే ఇతర మహారాష్ట్ర ఎన్నికల్లో కానీ, ముఖ్యంగా మిగతా ఇప్పటిదాకా జరిగిన అన్ని రాష్ట్ర ఎన్నికల్లో సోషల్ ఇంజనీరింగ్ పాటించింది. దాని కులాలు సమీకరణ, ముఖ్యంగా కేంద్ర మంత్రివర్గ వర్గంలో ఈ ఎంబీసీల పాత్ర పెంచడం, తానే సొంతంగా ఎంబీసీ అని చెప్పి మన మంత్రివర్గంలో కూడా కొంత ఎంబీసీలకు అవకాశం, బీసీలకు అవకాశం కూడా చేసింది. ఇప్పుడు మొన్న ఢిల్లీ ఎన్నికల నుంచి జెండర్ ఈక్వేషన్ కూడా ఒక చెప్పాలంటే జెండర్ ఇంజనీరింగ్ అంటే సోషల్ ఇంజనీరింగ్ లో భాగంగానే జెండర్ ఇంజనీరింగ్ కూడా పనిచేస్తుంది. ఒకే దెబ్బకు రెండు పిట్టలు అన్నట్టు. ముఖ్యంగా మొన్న రేఖా గుప్తాను ఢిల్లీ ముఖ్యమంత్రిగా ప్రతిష్ఠించడంలో మేము కులాల ఇంజనీరింగ్ కాదు, మనకు లింగ వివక్ష లేకుండా ఆడవాళ్ళని కూడా ప్రోత్సహిస్తామనే మాట వస్తుంది. అందుకని ఇందులో భాగంగా ఇప్పుడు మీరు చెప్పిన 3 పేర్లు ఏవైతున్నాయో నా ఉద్దేశం ఏంటంటే తమిళనాడుకు అవకాశం ఎక్కువ ఉండొచ్చు. ఎందుకంటే మన ఇంటి కోడలు, మన తెలుగింటి కోడలు కానీ రెండు లాభపడతారు కదా. అంటే ఆంధ్రప్రదేశ్ కు, ముఖ్యంగా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు సంబంధించిన తెలుగు వారు సంతోషిస్తారు, అట్లాగే తమిళనాడు వాళ్ళు సంతోషిస్తారు అనుకుంటే నిర్మలా సీతారామన్కి అవకాశం ఉంది. కానీ ఆమె ఇప్పటికీ కేంద్ర మంత్రి వల్ల ఉంది, ఆర్థిక శాఖ మంత్రిగా ఒక రికార్డు సృష్టించింది, సృష్టించబోతుంది ఈ 4 ఏళ్ళ ఉంటే. కనుక మంత్రి పదవి, బీజేపీ అధ్యక్ష పదవి రెండు ఒక్కరికే ఉండడానికి కూడా అవకాశం లేదు. వాళ్ళు జంట పదవులు చాలా వరకు తీసేస్తారు. అంటే బీజేపీ దేశ జాతీయ అధ్యక్షురాలుగా ఉంటే మరి మంత్రి పదవి పోతుంది. కానీ మంత్రివర్గంలో మరి మహిళల సంఖ్య కూడా తక్కువ ఉంది కదా. అట్లా చూసుకుంటే ఆమె ఏదైతే నిర్మలా సీతారామన్ కేంద్ర మంత్రివర్గంలో చాలా అవసరం అనుకుంటే బీజేపీ తన వ్యూహాన్ని మార్చుకొని ఒక పురంధరేశ్వరి వైపు మొగ్గొచ్చు. ఎందుకంటే పురంధరేశ్వరి గారు మొన్నటిదాకా ఆంధ్రప్రదేశ్ బీజేపీ చీఫ్ గా ఉన్నారు. మనం తొలగించడానికి కూడా కారణం ఇదే అనుకుంటున్నాను. జాతీయ స్థాయిలో ఏదైనా ప్రధాన కార్యదర్శి వస్తుంది అనుకున్నాను, కానీ జాతీయ స్థాయిలో ఈ అధ్యక్ష పదవి ఇచ్చే అవకాశం ఉంది అనుకుంటే సంతోషించారు మనం అందరం కూడా. మీరు అన్నట్టు ఆమె ఒక పెద్దగా వివాదాస్పదం కాని వ్యక్తి, ఎన్టీఆర్ గారు కూతురుగా కూడా. అంటే రామ్మోహన్ గారు, ఇప్పుడు నిజంగా చెప్పాలంటే మహిళలకు ఇచ్చినంత మాత్రాన దక్షిణాదిలో కొంత పార్టీ మెరుగుపడే అవకాశం కనిపిస్తుంది అంటారా? మహిళకు కాదు మన విజయ్ గారు. ఇప్పుడు గతంలో వెంకయ్య నాయుడు గారు ఉన్నప్పుడు పెరగలేదు పార్టీ.
నేనేమంటున్నానంటే వెంకయ్య నాయుడు గారు జాతీయ అధ్యక్షుడు పెరిగింది కదా, అట్లానే అసలు బీజేపీ అంటే గతంలో త్రిమూర్తులు అనేవాళ్ళు ఇద్దరే. ఒక రకంగా చెప్పాలంటే వాజ్పేయి, అట్లాగే అద్వానీ, ఇద్దరు పేర్లు చెప్పేవారు. మూడో పేరు చెప్పాలంటే కొంచెం కష్టం. మురళీ మనోహర్ జోషి వాళ్ళందరూ తర్వాత వచ్చిన నాయకులు చెప్పేవారు కష్టం. అంటే రైట్ మ్యాన్ ఇన్ రాంగ్ పార్టీ అని వాజ్పేయి గారు కూడా పూర్తిగా లౌకికవాద సిద్ధాంతం పండించేవాడు కనుక అద్వానికి ఒక్కరికి కట్టర్ హిందూ లేకపోతే అతివాది అనే పేరున్న అప్పటి నుంచి ఇప్పటిదాకా. ఇప్పుడేమో ఇద్దరు అతివాదులు ఉన్నారు, ఒక మోడీ, ఒక అమిత్ షా. ఒక రకంగా చెప్పాలంటే మిగతా వాళ్ళందరూ కూడా ఇప్పటిలాగా నాయకత్వం విస్తృతి లేదు. ఒక రకంగా చెప్పారు ఇప్పుడు కూడా మోడీ చెప్పడమే చేస్తున్నారు. కానీ రెండో స్థానం ఎవరంటే మనకు అమిత్ షా అంటారు, రాజ్నాథ్ సింగ్, జైశంకర్, వీళ్ళందరూ ఎక్కడి నుంచి వచ్చినా కూడా బీజేపీలో ఇంత అతివాదులుగా పేరు పొందలేదు వీళ్ళిద్దరు తర్వాతనే. అందుకనే దక్షిణాదికి గతంలో ఇచ్చినప్పుడు ఖచ్చితంగా కొంత పెరిగింది. ఇప్పుడు కూడా ఏమంటారంటే జెండర్ ఈక్వేషన్ లో భాగంగా ఈ మొదలు ఒకటే దెబ్బకు 2 పీటర్లు చేశారు. ఒకటేమో దక్షిణాదికి ఇచ్చినట్టు కావాలి, రెండోది మొట్టమొదటి మహిళా అధ్యక్షురాలుగా బీజేపీ పార్టీకి ఒక పేరు వస్తుందని నేను అంటున్నాను. అందుకని మేము మహిళలను ప్రోత్సహిస్తాం ముఖ్యంగా. అయితే ఒక్కటి ఏంటంటే ఇక్కడ కులాల సమీకరణ మాత్రం నాకు తెలియదు, మీకు చెప్పాలి. మనకు వాసంతి మరి ఒకవేళ బీసీ అయితే అట్లా కూడా ఆమె కూడా కొత్త వారికి అవకాశం రావచ్చు. అంతేందుకు మనం చూసాం కదా ఢిల్లీ ఎన్నికల్లో అసలు రేఖా గుప్తా పేరు బయటకు వచ్చేదాకా చాలా మంది పేర్లు బయటకు వచ్చినాయి. ఆమె కూడా ఒక పోటీదారుగా ఉండే, కానీ అంతకుముందు ఉన్న వాళ్ళను ఇస్తారు, చాలా సీనియర్కి ఇస్తారు అనుకున్నది కూడా పక్కన పెట్టి మొదటిసారి ఎమ్మెల్యే గెలిచిన ఆమెకి ఇచ్చారు కదా. అంతకుముందు ఆమె మున్సిపల్ చైర్మన్ కావచ్చు, ఢిల్లీకి కావచ్చు, కానీ కొత్త వారికి కూడా ముఖ్యమంత్రి చేస్తామనే ఆలోచన చేసి రేఖా గుప్తాకు ముఖ్యమంత్రి పదవి ఇవ్వడం కూడా అదొక రాజకీయంగా ఒక ఎత్తుగడే అంటున్నాను. ఇప్పుడు కూడా ఈ ఎత్తుగడలో భాగంగా వీళ్ళిద్దరిలో చెప్పాను కదా, మూడో వ్యక్తికి కూడా అవకాశం ఉంటే ఉండొచ్చు. ఎందుకంటే నిర్మలా సీతారామన్ దేశంలో అవసరం అనుకుంటే, ఒకవేళ మనకు పురంధరేశ్వరి గారు జనరల్ సెక్రటరీ అట్లా చేసి ఒకసారి చేద్దాం అనుకుంటే మూడో వ్యక్తి కూడా అవకాశం రావచ్చు. నేను అంటున్నాను మొదటి ప్రయారిటీ మాత్రం ఇద్దరిలో ఒకరికి ఉంటుంది. ఇద్దరిలో అయితే నా ఉద్దేశం ఏంటంటే కేంద్ర మంత్రిగా ఆమె సేవలు అవసరం ఉన్నాయి అనుకుంటే వెంటనే రెండో ఛాన్స్ ఓవరంగా వచ్చేది పురంధరేశ్వరి గారికి అని నేను అనుకుంటున్నాను. ఈ సోషల్ ఇంజనీరింగ్ తో పాటు జెండర్ ఇంజనీరింగ్ కూడా జెండర్ సోషల్ ఇంజనీరింగ్ కూడా పాటించి దక్షిణాదికి మళ్ళీ మహిళకు కూడా ఈ 2 కోటాల్లో అవకాశం ఉందని నేను అనుకుంటున్నాను. రైట్. మనతో పాటు డాక్టర్ పద్మా వీరపనేని గారు, బీజేపీ సీనియర్ నాయకురాలు, జాతీయ మహిళా మోర్చా కార్యవర్గ సభ్యురాలు, అలాగే డాక్టర్ కత్తి వెంకటస్వామి టీపీసీసీ రాష్ట్ర అధికార కార్యదర్శి కూడా ఉన్నారు. ముఖ్యంగా కేంద్రంలో మూడు సార్లు అధికారంలో వచ్చిన దక్షిణాది అంతగా పట్టు సాధించాలన్న బీజేపీ ఇప్పుడు జాతీయ అధ్యక్షురాల పదవిని మహిళకి ఇవ్వాలని ఒక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. దీంతో దక్షిణాదిలో పాగా వేయడానికి ఒక అవకాశం కనిపిస్తుందంటారా? ఇది మీరు ఒకటి ముందుగా మీకు ప్రేక్షకులకి నమస్కారం, అలాగే ప్యానెల్లో ఉన్న మిత్రులకి సోదరులకి నమస్కారం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇదేదో ఒక ఎలక్షన్ల కోసం లేదు ఓట్ బ్యాంక్ రాజకీయాల కోసం చేస్తున్నది కాదు. మీరు గమనిస్తే కనుక ఇందాక వారు చెప్పినట్టుగా సోషల్ ఇంజనీరింగ్ అనేది చేస్తున్నారు. అలాగే జెండర్ ఈక్వాలిటీ తగ్గించడానికి, విమెన్ పొలిటికల్ పార్టిసిపేషన్ పెంచడానికి కూడా గణనీయమైన కృషి చేస్తున్నారు. బహుశా భారతీయ జనతా పార్టీ ఒక పార్టీ ఉండొచ్చు ప్రపంచంలో వేర్ విమెన్ ఆర్ బీయింగ్ వెరీ కేర్ఫుల్లీ ట్రైన్డ్. అంటే మాకు ప్రశిక్షణ కార్యక్రమాలు కానివ్వండి, మహిళా మోర్చాలో చాలా జాగ్రత్తగా చేస్తారు. అంటే వారికి పొలిటికల్ నాలెడ్జ్ ఇంకా పెంచటము, అలాగే వాళ్ళలో ఉన్న సామర్థ్యం గుర్తించి దానికి తగిన అవకాశాలు కల్పించడం. వేరే ఏ పార్టీ ఇప్పుడు 33% రిజర్వేషన్స్ అనేది పొలిటికల్గా ఇచ్చారు, బట్ మాకు పార్టీస్లో కూడా 33% రిజర్వేషన్ ఉంటుంది. అంటే పొలిటికల్ బాధ్యతలు ఇచ్చేటప్పుడు 33% రిజర్వేషన్ ఇస్తారు. ఇది బహుశా ఎక్కడ ఏ అదర్ పార్టీలో ఉండదు. సో డెఫినెట్గా మహిళలకి పెద్దపీట వేస్తారు, ఇంకా పెంచుతున్నారు. పార్టిసిపేషన్ కానివ్వండి, వాళ్ళ రోల్ కానివ్వండి, డెసిషన్ మేకింగ్లో వీటన్నిటిలో కూడా మహిళలకి చాలా గణనీయమైన స్థానం ఇస్తున్నారు. గతంతో పోలిస్తే ఇప్పుడు మహిళా మంత్రులు పెరిగారు, మహిళా ప్రెసిడెంట్, నేషనల్ ప్రెసిడెంట్ మహిళా ప్రెసిడెంట్ని చేసుకున్నారు. అంటే నేను రెగ్యులర్ ప్రెసిడెంట్ చెప్తున్నాను, ఇండియన్ ప్రెసిడెంట్. అలాగే గతంలో అవకాశం రాని అనేక వర్గాలకి, కులాలకి అట్లా ఇచ్చినట్టుగానే మహిళల్లో కూడా చాలా అంటే మారుమూల ప్లేసెస్ నుంచి వచ్చిన వాళ్ళని కూడా వాళ్ళకు కూడా జాతీయ కార్యవర్గం, ఇప్పుడు నాతో పాటు జాతీయ కార్యవర్గంలో కొంతమంది చాలా మారుమూల ప్లేసెస్ నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళందరికీ కూడా ఈక్వల్గా, అంటే అన్ని రకాలైన మహిళలకు, అంటే అన్ని బ్యాక్గ్రౌండ్స్ నుంచి, అన్ని వివిధ, అంటే చదువుకున్నవారు, చదువు లేనివారు, డిఫరెంట్ ఫీల్డ్స్ అందరినీ కూడా సమానంగా తీసుకెళ్తున్నారు ముందుకి. అది పార్టీ గొప్పతనం అని చెప్పాలి. ఇవాళ ఈ చర్చ చేపట్టినందుకు ముందుగా మీకు నేను ధన్యవాదాలు చెప్తున్నాను. ఎందుకంటే దీనివల్ల ముందు అసలు మహిళల్లో ఒక విధమైన అవేర్నెస్ కానివ్వండి, పొలిటికల్గా ఇంకా కాన్షియస్గా ఉండాలనే ఆలోచన రావడము, అట్లాగే
పొలిటికల్ యాక్టివిజం కూడా పెరుగుతుంది ఒక విధంగా. అంటే ఇలాంటి చర్చలు చేపట్టడం వల్ల పార్టీ డెఫినెట్గా మహిళలకి అవకాశాలు పెంచుతోంది రాను. ఇప్పుడు రీసెంట్గా కూడా మీరు చూడండి, ఢిల్లీ చీఫ్ మినిస్టర్గా రేఖా గుప్తా గారికి మా టీమ్ వైస్ ప్రెసిడెంట్, ఆమె నేషనల్ వైస్ ప్రెసిడెంట్. అలాగే ఇప్పుడు వనతి గారు మా వైస్ ప్రెసిడెంట్ కూడా, ఆమె కూడా ఇప్పుడు న్యూస్లో యూఆర్ సీయింగ్ హర్. సో డెఫినెట్గా మహిళలకి ఎక్కడ వీలుంటే అక్కడ వాళ్ళకి ఎమ్మెల్యేలుగా కానివ్వండి, ఎమ్మెల్సీలుగా కానివ్వండి, లేకపోతే కార్పొరేటర్స్ కానివ్వండి, కౌన్సిలర్స్ కానివ్వండి, అంటే మీకు పంచాయతీ నుంచి పార్లమెంట్ వరకు మహిళల అవకాశాలను పెంచుతున్నారు. వాళ్ళు పొలిటికల్గా క్రియాశీలకంగా ఇంకా పనిచేయడానికి వాళ్ళకి అవకాశాలు పెంచుతున్నారు. అట్లాగే వాళ్ళకి అన్ని విధాలుగా, అంటే కొంతమందికి చేయాలని ఉత్సాహం ఉంటుంది, బట్ వాళ్ళకి గ్రౌండ్ వర్క్ ఎలా చేసుకోవాలి, బూత్ లెవెల్ వర్క్, వీటన్నిటిలో కూడా పెంచుతారు. ఇప్పుడు మిగతా పార్టీ సంగతి నాకు తెలియదు, కానీ మా పార్టీలో ఈవెన్ బూత్ ప్రెసిడెంట్ స్థాయి నుంచి కూడా మండల్ ప్రెసిడెంట్స్ కానివ్వండి, బూత్ ప్రెసిడెంట్స్ కానివ్వండి, జిల్లా ప్రెసిడెంట్స్ కూడా మహిళలు ఉన్నారు. మహిళలకు అవకాశం ఇస్తారు. జనరల్గా వేరే పార్టీస్లో మనం చూస్తే జిల్లా ప్రెసిడెంట్స్ కానివ్వండి, బూత్ ప్రెసిడెంట్స్ కానివ్వండి, మహిళలకు ఇవ్వరు, చాలా వరకు మహిళలు ఉండరు. ఇక్కడ అలా కాకుండా మెయిన్ స్ట్రీమ్లో కూడా మహిళల్ని, అంటే జిల్లా ప్రెసిడెంట్స్ వాళ్ళందరినీ కూడా ఎంకరేజ్ చేస్తారు. మహిళల్ని ఎంకరేజ్ చేస్తున్నారని చెప్తున్నారు. ఇప్పుడున్న నిర్మలా సీతారామన్ కానీ పురంధరేశ్వరి కానీ ఇద్దరిలో ఎవరికి ఇచ్చినా తెలుగు వాళ్ళు సంతోషపడే అదే ఎవరికి ఎక్కువగా అవకాశం ఉందంటారు బీజేపీ నాయకులుగా చెప్పండి. ఇది ఎలా ఉంటుందంటే కుడి కన్ను ఎడం కన్ను ముఖ్యమా అన్నట్టుగా ముగ్గురు కూడా అద్భుతమైన వ్యక్తిత్వం ఉన్నవాళ్ళు, ముగ్గురు కూడా పార్టీకి గణనీయమైన సేవలు చేశారు. అంటే క్లిష్టకాలంలో కూడా వాళ్ళ పార్టీకి మంచి సేవలు అందించిన వాళ్ళు ఉన్నారు. మీరు గతంలో ఫర్ ఎగ్జాంపుల్ నిర్మలా సీతారామన్ గారు ప్రతిపక్షంలో బీజేపీ ఉన్నప్పుడు ఆవిడ వాగ్దాటితో మీరు పార్లమెంట్లో కానివ్వండి, బయట కానివ్వండి, మీరు చూస్తుంటారు ఆవిడ ఎలా మాట్లాడతారు. అంటే చాలా మంచి వాక్పటిమ ఉన్నవాళ్ళు, అనేక విషయాల మీద అనర్గళంగా మాట్లాడగలిగిన సత్తా ఉన్నవాళ్ళు. అట్లాగే ప్రతిపక్షానికి ధీటుగా సమాధానం ఇస్తారు ఆమె ఇప్పటికి కూడా. అలాగే ఆమెకి ఏ బాధ్యత ఇచ్చినా కూడా, మీరు పార్టీ బాధ్యత కానివ్వండి, ప్రభుత్వంలో బాధ్యత కానివ్వండి, డిఫెన్స్ మినిస్టర్గా కానివ్వండి, ఇప్పుడు ఈ లాస్ట్ 6 ఏళ్ళు 2019 నుంచి ఆమె బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. సో ఇంత లాంగ్ టర్మ్ ఆవిడ చక్కగా చేస్తున్నారు ఈ బాధ్యతలన్నీ కూడా, ఎక్కడ మన ఇది చేయకుండా. సో అలా ఒక మహిళ ఇలాంటి చాలా క్లిష్టమైన, అంటే ఇంతకుముందు ఏంటంటే మహిళలు అంటే వాళ్ళకి ఒక టిపికల్ శాఖలు ఇచ్చేవాళ్ళు కదా, అలా కాకుండా ఆ గ్లాస్ సీలింగ్ ఏదైతే ఉందో అది బ్రేక్ చేసినందుకు మోడీ గారిని అభినందించాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరమైనా కూడా ప్రతి మహిళ అభినందించాలి. అలాగే ఆ ఇచ్చిన బాధ్యతలను అంత చక్కగా నిర్వర్తించారు ఆమె. సో నిర్మలా సీతారామన్ గారు డెఫినెట్లీ ఆమెకి ఇంకొక అడ్వాంటేజ్ కూడా ఉంటుంది. ఆమె తెలుగుంటి కోడలు, తమిళనాడులో పుట్టారు, సో ఢిల్లీలో చదువుకున్నారు. సో ఆమెకి మల్టిపుల్ బ్యాక్గ్రౌండ్స్ కలిసి వస్తాయి. బట్ అపార్ట్ ఫ్రమ్ దాట్ మిగతా ఇద్దరు లీడర్స్ కూడా, ఇప్పుడు చర్చలో ఉన్న పురంధరేశ్వరి గారు కానివ్వండి, వనతి శ్రీనివాసర్ గారు కానివ్వండి, ఇద్దరు కూడా దే ఆర్ హైలీ క్వాలిఫైడ్ అండ్ వెల్ డిజర్వ్డ్ ఫర్ దేర్ పొజిషన్స్. వనతి శ్రీనివాసన్ గారు కూడా చాలా మారుమూల కుగ్రామంలో పుట్టి బీసీ, ఇందాక ఎవరో అడుగుతున్నారు బీసీ అని, ఆమె బీసీ మహిళ, వృత్తిరీత్యా అడ్వకేట్ అమ్మ. పార్టీలో అనేక బాధ్యతలు నిర్వర్తించి తమిళనాడులో ఆమె మహిళా మోర్చా నేషనల్ ప్రెసిడెంట్ ఇప్పుడు కరెంట్లీ. కమల్ హాసన్ లాంటి ఒక గొప్ప, అంటే తమిళనాడులో మీకు తెలుసు ఎంత అంటే ఆరాధిస్తారు కమల్ హాసన్ అని, అలాంటి కమల్ హాసన్ని ఆమె ధీటుగా ఎదుర్కొని ఓడించారు ఎలక్షన్స్లో కోయంబత్తూర్ సౌత్ ప్రస్తుత ఎమ్మెల్యే అమ్మ. ఆమె కూడా మంచి వాక్పటిమ ఉన్న నేత. అట్లాగే గ్రాస్ రూట్ పాలిటిక్స్ బాగా మొబిలైజ్ చేస్తారు ఆమె. షీఈస్ గుడ్ విత్ దట్. అట్లాగే పురంధరేశ్వర్ గారి గురించి తెలుగు రాష్ట్రాల్లో మనం చెప్పాల్సిన అవసరం లేదు. హర్ లీనియేజ్, హర్ ఎవ్రీథింగ్, అంటే గతంలో కూడా ఆవిడ మినిస్టర్గా చేశారు, సమర్థవంతంగా నిర్వర్తించారు. ఇటీవల గతంలో మాకు జాతీయ ప్రధాన కార్యదర్శిగా కూడా చేశారు. వెరీ రీసెంట్లీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షురాలుగా కూడా చేశారు. చాలా ఆమె గురించి నేను కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. షీ ఈజ్ వెరీ వెరీ కేపబుల్ లీడర్. ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ వెరీ గుడ్. అదే నేను చెప్తుంది, ఎవరిని కూడా తక్కువ చేయాల్సిన, అంటే మనం చూస్ చేసుకోలేము. మీ ముందు 3 ఆణిముత్యాలను పెట్టి ఏది తీసుకుంటారంటే చెప్పలేం కదా. అట్లాంటి ముగ్గురు మహిళలు వీళ్ళు ముగ్గురు కూడా. ఇంకా కూడా ఉండొచ్చు లిస్ట్లో, ఇంకా చాలామంది ఉండొచ్చు. బట్ మీరు చెప్పినట్టు ముగ్గురు కూడా ఖచ్చితంగా ఈ పదవికి అర్హత ఉన్న వాళ్ళే. ఇప్పుడు దక్షిణాది వాళ్ళని ఎన్నుకోవడం వల్ల దక్షిణాదిలో పార్టీ పెరిగే అవకాశం కనిపిస్తుందా? డెఫినెట్గా పెరుగుతుందండి, డెఫినెట్గా పెరుగుతుంది. ఎప్పుడైనా మన రాష్ట్రం నుంచో మన సౌత్ నుంచి వచ్చారు అన్న ఒక ఫీల్ అది వేరుగా ఉంటుంది. డెఫినెట్గా ఓనప్ చేసుకుంటాం కదా. ఇప్పుడు మన తెలుగుంటి కోడలు అనుకుంటే మనం నిర్మలా సీతారామన్ ఓనప్ చేసుకోలేదు. అలాగే డెఫినెట్గా ఇట్స్ ఎ గుడ్ ఫీల్. సౌత్ అంతా కూడా వెల్కమ్ చేస్తుంది, సౌత్ పార్టిసిపేషన్ పెరుగుతుంది అన్న ఒక
ఫీల్ అయితే డెఫినెట్గా కాంగ్రెస్ కూడా ఖర్గే దక్షిణాది వాడినే పెట్టింది కదా. Yes, అలాగే yes. రైట్. మనతో పాటు డాక్టర్ కత్తి వెంకటస్వామి గారు టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. వెంకటస్వామి గారు నమస్తే అండి. నమస్కారం. సార్, ఎలా చూడాలి, ముఖ్యంగా దక్షిణాదికి చెందిన మహిళనే ఈసారి బీజేపీ జాతీయ అధ్యక్షురాలిగా చేయబోతున్నారనే వార్తలు వస్తున్నాయి. దీని ద్వారా బీజేపీ దక్షిణాదిలో కూడా పుంజుకోబోతుందని అంటున్నారు. ఎలా చూడాలి? ముందుగా అందరికీ నమస్కారం, ప్యానెల్లో ఉన్న మిత్రులకు. మీకు యాక్చువల్లీ అది వాళ్ళ పార్టీ ఇంటర్నల్ అంశం. వాళ్ళు ఫైనల్ పెడతారా లేకపోతే ఇంకెవరిని పెడతారా అనేది దట్స్ అప్ టు దెమ్. బట్ మీరు చర్చ పెట్టినారు కాబట్టి సరే 2-3 పేర్లు, అందులో దక్షిణాదికి సంబంధించి, తెలుగు రాష్ట్రాలకు సంబంధించి, తమిళనాడు అంటే ఆంధ్రప్రదేశ్ సంబంధించిన పేర్లే వస్తున్నాయి కనుక ఒక చర్చ. అయితే సీతారామన్ కానీ లేకపోతే పురంధేశ్వరి గారు కానీ తంతెపై గారెల బుట్టలు పడ్డటువంటి వ్యక్తులు. వాళ్ళ కాంట్రిబ్యూషన్ అని మేడం చెప్తున్నారు కానీ వాళ్ళ కాంట్రిబ్యూషన్ ఏం లేదు. తమిళనాడు సంబంధించిన మాత్రం ఆమె గ్రాస్ రూట్ ఉన్నది. ఆయన ఏమంటారు, మీరు మాట్లాడుతున్నది కరెక్ట్ కాదండి. వాళ్ళు అనేక విశిష్టమైన సేవలు అందించారు. మాట్లాడండి. మహిళల్ని కించపరిచినట్టుగా మాట్లాడుతున్నారండి. తంతే గారెల బోట్లో పడ్డారు అది ఇదని. నివేదించవచ్చు, మీరు ఒప్పుకోకపోవచ్చు, దాన్నే ఉంది. కానీ నాకున్న సమాచారము లేకుండా నాకున్న అవగాహన నేను చెప్తున్నాను. సో వాళ్ళ అదృష్టవంతులు. ఆ రకంగా పురంధేశ్వరి మా పార్టీలో కూడా మంత్రి అయినారు మేమున్న టైంలో. ఆమె ఎన్టీ రామారావు కూతురు అనేటువంటి ఒక ట్యాగ్ తోటి ఆమెకు మంచి అవకాశాలు వచ్చినాయి. సీతారామన్కి సంబంధించి కూడా అట్లాంటి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ సంబంధించి వారికి వచ్చినాయి అవకాశాలు. సరే, ఎవరికి వచ్చినా కూడా ఒక మహిళను మనం గౌరవించాల్సిందే. వాళ్ళ ఇంటర్నల్ విషయం, వాళ్ళకి ఏది వాళ్ళ స్థాయి అది అంతా కూడా నేనేమో వాళ్ళని బట్టి ఏం డిగ్రేడ్ చేస్తలేను. కాకపోతే వాళ్ళు ఒక అదృష్టంగా వాళ్ళకు ఒక అవకాశం వచ్చింది. వాళ్ళు కేంద్ర మంత్రిగా, ఈమె మా పార్టీలో ఉన్నది, ఆమె అది బీజేపీలో సీతారామన్ గారు ఉన్నారు. సో ఇంకొక వీళ్ళిద్దరికంటే కొద్దిగా ఏజ్లో చిన్నది అనుకుంటా వాసంతి గారు. వారేమో ముందు నుంచి స్టూడెంట్ యూనియన్ నుంచి ఉన్నట్టున్నారు, బీజేపీ మహిళా మోర్చా ఉన్నట్టున్నారు. సరే, ఏదేమైనా ఒకటి, మహిళలకు ప్రాధాన్యత ఇవ్వడం అనేటువంటిది ఆహ్వానించదగ్గ విషయం. ఈ దేశంలో, ఈ సమాజంలో సగభాగం ఉన్నటువంటి మహిళలకు ఏ పార్టీ అయినా, మా పార్టీ అయినా వాళ్ళ. వెంకటస్వామి గారు, మీరు చెప్తున్నారు నిర్మలా సీతారామన్ కానీ పురంధేశ్వరి కానీ కేంద్ర మంత్రులుగా పనిచేసిన అనుభవం ఉన్న వాళ్ళు జాతీయ స్థాయిలో రాణించగల అనుభవం కూడా వాళ్ళకు ఉంది. కానీ మీరు తనితే గారెల బుట్టలో పడ్డారనే గతం అవకాశాలు చెప్తున్నాయి, ఇప్పుడు గురించి చెప్తలేండి. వాళ్ళు వచ్చిన దాన్ని వాళ్ళు ప్రూవ్ చేసుకోవచ్చు, వాళ్ళు కంటిన్యూ చేయొచ్చు, వాళ్ళు కేంద్ర మంత్రిగా వాళ్ళు ఉండొచ్చు. కానీ వాళ్ళకు వచ్చిన అవకాశాలు, ఎందుకంటే నేను ఇక్కడ ఉన్న మేడం గురించి నాకు తెలియదు, స్టూడియోలో ఉన్నట్టున్నారు. నేను ఆర్ఎస్ఎస్ నుంచి పెరిగి వచ్చినామని నాకు డీటెయిల్స్ నాకు తెలుసా. ఇండివిజువాలిటీ ఉండి బాగా శక్తి యుక్తులు ఉన్నటువంటి సుష్మా స్వరాజ్ గారిని ఎంత ఎన్నికి నెట్టినారో. అసలు ఈ దేశంలో భారతీయ జనతా పార్టీ అధ్యక్షురాలు కావడానికి 100కు 200% మోడీ గారి కంటే ఎక్కువ అర్హతలు ఉన్నటువంటి సుష్మా స్వరాజ్ కాలేకపోయినారు. ఎందుకు కాలేకపోయినారు అనేటువంటిది ఒకసారి ఆత్మహత్య చేసుకోవాలి. దానికి సంబంధించి నేను విమర్శ చేస్తలేను, నేను వాస్తవాలు ముందు పెడుతున్నాను. సో అది ఇంకోటి ఏంటంటే, నేను ఒక పక్కన నేను చెప్తూనే ఉన్నా వాళ్ళ ఇంటర్నల్ విషయం, దాంట్లో మేము ఎక్కువ ఇంటర్ఫేర్ కావద్దు. బట్ నిర్మలా సీతారామన్ గారు కానీ లేకపోతే పురంధేశ్వరి కానీ వాళ్ళు ఏం కష్టం చేయకుండా వాళ్ళకి పదవులు వచ్చినాయనేది చాలా స్పష్టం అండి. దాంట్లో నేనేం వెనక్కిపోవటం లేదు. ఒకసారి గత చరిత్ర చేయండి. వాళ్ళు పదవులకు వచ్చిన తర్వాత వాళ్ళ యొక్క పేరు బయటకు వచ్చింది తప్పితే వాళ్ళు ప్రూవ్ చేసుకోలేదంటారా? వాళ్ళు ప్రూవ్ చేసుకోలేదంటారా? ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ అంటున్నారు కానీ గ్రాస్ రూట్ నుంచి పనిచేసి ఆ స్థాయికి వచ్చిన వాళ్ళు కాదు. ఆ స్థాయికి గ్రాస్ రూట్ నుంచి పనిచేసిన వాళ్ళు కూడా వాళ్ళ బీజేపీలో చాలా మంది ఉన్నారు, మహిళలు ఉన్నారు. వెంకటస్వామి గారు, ప్రధానంగా చూసుకుంటే కనుక గత ఈ మధ్యకాలంలో కొంత బీజేపీ తెలంగాణలో కానీ లేదా కర్ణాటకలో కానీ కొంత మెరుగైన పరిస్థితుల్లోనే ఉన్న పరిస్థితుల్లో ఇప్పుడు ఒక మహిళకు, అది కూడా దక్షిణాదికి చెందిన వాళ్ళకి ఇవ్వడం వల్ల రాబోయే రోజుల్లో కాంగ్రెస్కు ధీటుగా అయితే ఇక్కడ నిలబడే అవకాశం కనిపించట్లేదంటారా?
అంటే ఇప్పుడు పార్టీ నిర్మాణంలో పార్టీలకు సంబంధించి ఆయా ప్రాంతాల ఆయా సందర్భాలను బట్టి ఎవరినో ఒకరిని సెలెక్ట్ చేసి ముందుకు పెట్టేటువంటి అంశం అది ఏ పార్టీలో అయినా జరుగుతుంది, మా పార్టీలో అయినా కూడా జరుగుతుంది. అయితే వారు అన్నట్టుగా కేవలం ఓట్ బ్యాంక్ కోసం మేము పెడతలేము, మైదా ప్రాధాన్యత అన్నారు, అది చాలా ఆహ్వానించదగ్గ విషయము. నేనేమంటున్నానంటే వాళ్ళు మంత్రి పదవులకు ఉన్నారు, ఇప్పుడు మహిళలకు ఇచ్చినట్టు ఉంటే దక్షిణాది నుంచి కొంత ఏదో ఒక పాజిటివ్ పాయింట్ వాళ్ళు ఆలోచించి మాత్రమే చేస్తారు కదా, పాజిటివ్గా ఏదో ఆలోచన చేసి. నేను ఫస్ట్గా మహిళను పెట్టడం అనే నిర్ణయము బీజేపీ తీసుకోవడం అనేటువంటిది నేను ఆహ్వానిస్తున్నాను, అభినందిస్తున్నాను, హర్షిస్తున్నాను. అయితే ఈ మహిళలను పెట్టే విషయానికి వచ్చినా, మహిళలకు ప్రాధాన్యత విషయాలు వచ్చినా మా తర్వాతనే వాళ్ళు అనేది చాలా స్పష్టం. మేము మా కాంగ్రెస్ పార్టీ చరిత్ర తీసుకున్నట్టు ఉంటే మహిళలకు సంబంధించి సంపూర్ణమైనటువంటి ఇది ప్రాధాన్యత మేము ఇచ్చినాం. అది మీరా కుమార్ని ఇది స్పీకర్ చేసినా, లేకపోతే ప్రతిభా గారిని రాష్ట్రపతి చేసినా, ఇందిరా గారిని. మరి కాంగ్రెస్ జాతీయ అధ్యక్షురాలుగా ఒక సోనియా గాంధీ కాకుండా ఇంకే మహిళనన్నా పెట్టారా మీరు? ఇప్పుడు ఇందిరా గాంధీ ఏదైనా వారసత్వంగా మహిళ కాదా? వారసత్వంగా మాత్రమే జరుగుతుంది కానీ భారతీయురాలు ఎవరు కాదన్నారు? భారతీయురాలు ఇది ఈ చర్చ తప్పు. నేనేమంటున్నానంటే సోనియా కూడా ఒక మహిళనే, ఇందిరా కూడా ఒక మహిళనే, సుష్మా స్వరాజ్ కూడా ఒక మహిళనే, అందరు మహిళలే. మహిళలకు ప్రాధాన్యత అనే విషయానికి వచ్చినప్పుడు మేము గర్వంగా చెప్పుకోగలం, మేము చాలా ప్రాధాన్యత ఇచ్చినాం ఇప్పటి వరకు. మిగతా పార్టీలు కూడా ఇస్తే మంచి సంతోషం, ఇవ్వాలనే కదా. సామాజికంగా చూసినా కూడా, జెండర్ గా చూసినా కూడా మహిళకు ప్రాధాన్యత పెరగాలని ఈ సమాజం అంతా కోరుకుంటున్నది. నేను కోరుకుంటున్నా, మీరు కోరుకుంటున్నారు, ఆ పార్టీలు కూడా ఇలా కోరుకుంటున్నాయి. మహిళల ముందుకు తీసుకురావడం తప్పేం కాదు, తీసుకొస్తున్నా, నేను అభినందిస్తున్నా అని చెప్తున్నా. నేను మేము అందులో ముందున్నామని మాత్రమే చెప్తున్నా. మేము అందులో కానీ ఇప్పుడు బీజేపీ మహిళకి ఇవ్వడం, అది కూడా దక్షిణాదికి ఇవ్వడం వల్ల దక్షిణాదిలో ఇప్పుడు కాంగ్రెస్ ని వెనకరెట్టే అవకాశం మీకు కనిపించట్లేదా? అట్లా అవకాశం లేదు సార్. ఒక్కరు ఇప్పుడు ఏంటంటే మీరు ఒక మాట చెప్పాలి, ఇంతకు ముందు ఉన్నటువంటి అసలు ఇంక్లూడింగ్ మా పార్టీకి సంబంధించిన ఏ పార్టీకి సంబంధించి ఒక వ్యక్తి చరిస్మా తోటి ఓట్లు వేసేటువంటి రోజులు పోయినాయి సార్. ఒక్క వ్యక్తి చరిస్మా తోటి ఓట్లు వేసారు. డెఫినెట్ గా బీజేపీ అలా గెలుస్తుందంటే కూడా కేవలం మోడీ చరిస్మే కాదు, మోడీ చరిస్మా ఉంటుంది, ఇప్పుడు రాహుల్ గాంధీ చరిస్మా కూడా ఉంటుంది. కానీ ఆర్గనైజ్డ్ సిస్టమ్ బీజేపీకి ఉన్నది, మాకంటే ఆర్గనైజ్డ్ గా బీజేపీ ఉన్నది. బీజేపీ పనిచేస్తుంది, పన్నా ఇన్ఛార్జ్ పేరుతో పనిచేస్తుంది. తమిళనాడులో వాసంతి గారు గెలవడానంటే బీజేపీ యొక్క క్రియాశీలక కౌశల్యానికి నిదర్శనం కాదా? తమిళనాడులో అసలు బేస్ లేదు, అయినప్పటికీ కమల్ హాసన్ లాంటి వారిని ఢీకొని గెలవడం అని అంటే బీజేపీ చాలా ఆర్గనైజ్డ్గా పనిచేసిందని అర్థం. సో కాబట్టి ఆర్గనైజేషనల్ బలం ఉంటే తప్ప గెలిచే పరిస్థితులు ఇవాళ లేవు. ఏదో హవాలా లాస్ట్ 60 ఏళ్ల క్రితం, 40 ఏళ్ల క్రితం, 30 ఏళ్ల క్రితం ఉన్నటువంటి పరిస్థితి ఇప్పుడు లేదు. కాబట్టి డెఫినెట్గా మహిళ అనేటువంటిది ఒక మంచి పాయింట్. మహిళను జాతీయ అధ్యక్షురాలు చేసినప్పుడు కొద్దిమంది మహిళలన్నా డెఫినెట్గా ఆకర్షితం అవుతారు కదా. అది వాళ్ళ ఉద్దేశం కూడా కావచ్చు, లేకపోతే సమాజంలో సహజంగా మహిళను చేసిందనేటువంటి మహిళలకు ప్రాధాన్యత ఇచ్చిండ్రు అనేటువంటి సంతోషాన్ని వ్యక్తం చేసే మహిళలంతా వాళ్ళకి సపోర్ట్ చేసేచ్చు కదా. మహిళలు ఇవాళ 50% మహిళా ఓటర్స్ ఉన్నారు కాబట్టి డెఫినెట్గా బీజేపీకి అది డెఫినెట్గా అడ్వాంటేజ్ కూడా కావచ్చు. దట్ డజంట్ మీన్ దట్ మమ్మల్ని నెట్టేస్తారని, మాకు వెనక్కిపోతామని, మాకు చరిత్ర లేదు, లేకపోతే మేము గతంలో మహిళలకు ఇవ్వలేదు అని అంటే అప్పుడు మేము వెనక్కిపోవచ్చు. కానీ మేము ఇంతకు ముందే మహిళలను ఆ స్థాయిలో మేము చేసినాం కాబట్టి మాకు దాని కారణంగా పెద్ద దక్క జరుగుతాను, కానీ వాళ్ళకు కొంత లాభం జరుగుతుందని నేను ఒప్పుకుంటా, కానీ మాకేదో నష్టం జరుగుతుందని అయితే నేను ఒప్పుకోను. అంటే వాళ్ళకి లాభం జరుగుతుందంటే మీకు నష్టం జరుగుతున్నట్టేగా? అంటే కాదు సార్, ఇప్పుడు వాళ్ళ లాభం ఎక్కడి నుంచైనా రావచ్చు సార్. మాకు సంబంధించిన ఓట్ బ్యాంక్ చీల్చకపోవచ్చు కదా.
మాకు సంబంధించినటువంటి ఓటర్స్ చీల్చకపోవచ్చు, న్యూట్రల్ ఓట్ల నుంచి కొంత రావచ్చు. సో అది వాళ్ళకి ప్లస్ అవ్వడం అంటే మాకు మైనస్ అవ్వడం కాదు సార్. అది క్యాలిక్యులేషన్ పాలిటిక్స్ లో కరెక్ట్. ఇప్పటికే కర్ణాటకలో అయితే గతంలో అధికారంలోకి వచ్చింది, తెలంగాణలో కూడా పుంజుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది కదా. రాబోయే రోజుల్లో వచ్చినప్పుడు మాత్రమే అప్పుడు మాకు నష్టం అవుతుంది. మా ఓటు చీలిక అనేటువంటిది మహిళను పెట్టినంత మాత్రాన జరుగుతుంది అనేటువంటిది అయితే నేను భావించటం లేదు సార్. రైట్, వారు కూడా స్పష్టంగా చెప్తున్నారు ఓటు బ్యాంక్ రాజకీయం కాదు, మహిళా ప్రాధాన్యత అనేటువంటిది, జెండర్ ప్రాధాన్యత అనేటువంటిది వాళ్ళు కూడా చెప్తున్నారు కదా. ఓట్ బ్యాంక్ నే దృష్టిలో పెట్టుకోలేదు అంటున్నారు వాళ్ళు కూడా. నేను కూడా అదే చెప్తున్నా, మా ఓట్ బ్యాంకు మాకు సంబంధించినటువంటి కన్సాలిడేటెడ్ ఓటు లేకపోతే మాకు సంబంధించిన సింపథైజర్స్ నుంచి పెద్దగా మాకేం గండిపడే అవకాశం లేదు వారి యొక్క అపాయింట్మెంట్ ద్వారా. కాకపోతే వాళ్ళకు న్యూట్రల్స్ ఎవరైతే ఉన్నారో, నేను ఇప్పుడు చెప్పినా కదా, మహిళలను ఎంకరేజ్ చేసిన కారణంగా వచ్చేటువంటి ఒక న్యూట్రల్ పర్సనాలిటీస్ నుంచి వాళ్ళకు వెన్నుదన్న దొరికితే వాళ్ళ పర్సెంటేజ్ ఆఫ్ ఓట్ పెరిగే అవకాశం తప్పనిసరిగా ఉండే అవకాశం ఉంటుందని నేను భావిస్తున్నాను. రామ్మోహన్ గారు, మీరేమంటారు? ముఖ్యంగా మహిళకి ఇచ్చినా లేకపోతే దక్షిణాది వాళ్ళకి ఇచ్చినా పెద్దగా మా పార్టీకి ఏమీ నష్టం ఉండదు, వాళ్ళకి ఏమైనా లాభం జరిగితే కొంతవరకు జరగవచ్చు అంటున్నారు. బీజేపీ మరి పుంజుకునే ఒక స్ట్రాటజీ అయితే ఏ పార్టీకైనా ఉంటుంది, ఆ స్ట్రాటజీలో భాగంగానే ఇచ్చింది అనుకోవచ్చా? జయ గారు, బహిరంగ చర్చా ప్రమాణాలు మారాలి. నా ఉద్దేశం ఏంటంటే ఆఫ్ ద రికార్డ్ కూడా వాడు వీడు అనొద్దు చెప్పానంటే నేను విన్నాను కదా చెప్తాను. రెండోది ఏంటంటే పద్మ గారు చాలా చక్కగా చెప్పారు. విషయం ఏంటంటే ఇప్పుడు ఒక్కసారి వీళ్ళ ముగ్గురు చరిత్ర చూస్తే బీజేపీలో 15 ఏళ్లనే క్రియాశీలకంగా వ్యవహరించిన వాళ్ళకి అధ్యక్ష పదవి దక్కాలి కదా. ఆ విషయంలో మరి పురంధరేశ్వరి గారు మరి 2012 దాకా 2014 దాకా కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు. అంటే అది కూడా చెప్పాలి. ఇప్పుడు ఇంతకుముందు పద్మ గారు నాకు క్లారిటీ ఇచ్చారు, బీసీ అవునో కాదో నాకు కొంచెం అనుమానం ఉన్నప్పుడు చెప్పారు. ఏమంటే ఒకే దెబ్బకు 3 పిట్టలు. నేను ఏమంటున్నాను ఇప్పటిదాకా అంటే దక్షిణాదిలో చూసుకుంటే ముగ్గురు అంటే ఈమెకైతే ఒక అడ్వాంటేజ్, ఆమెకైతే ఒక అడ్వాంటేజ్ చెప్పాను కదా. ఒకవేళ బీసీ అయితే తమిళనాడు దక్షిణ భారతదేశం చెందుతుంది, మహిళ అవుతుంది, మూడోది బీసీ అవుతుంది. ఇంకా ఆమె కూడా అవకాశాలు ఉండొచ్చు. రెండోది ఏంటంటే ఇప్పటిదాకా అధ్యక్ష పదవికి పోటీ పడ్డ వాళ్ళు ఒక్కరు కూడా మహిళ లేదు ఇప్పటిదాకా కూడా. ఫస్ట్ టైం మహిళలు పోటీ పడుతున్నారు, మహిళలు ఇస్తే ఒక రకంగా. రెండోది ఏంటంటే వాజ్పేయి గారు మొట్టమొదటి అధ్యక్షుడు 2 సార్లు చేశారు. ఆయన అద్వానీ గారు కూడా 2 సార్లు చేశారు. అంటే 80లో పార్టీ పుడితే 86 దాకా 3 సంవత్సరాలు కదా పదవీ కాలం. 86 దాకా వాజ్పేయి గారు చేశారు, 86 నుంచి 91 దాకా వారు చేశారు. 3వ అధ్యక్షుడు మురళీ మనోహర్ చేశారు. నేను చెప్పాను ఇంతకుముందు వారి నాయకత్వంలో. చూసుకుంటే అద్వానీ గారు మరొక 2 సార్లు ఎక్కువ చేశారు మధ్యన. అంటే వరుసగా 2 సార్లు చేయొద్దు కనుక, వరుసగా 2వసారి తర్వాత 3వసారి చేయొద్దు కనుక 4 సార్లు వారు చేస్తే 2 సార్లు చేసిన వాళ్ళు గతంలో రాజ్నాథ్ సింగ్ గారు మాత్రమే. దక్షిణాది నుంచి కూడా వెంకయ్య నాయుడు కాకుండా మీకు బంగారు లక్ష్మణ్ గారు కూడా వచ్చారు. కానీ తెహల్గా అదేందో మన స్ట్రింగ్ ఆపరేషన్ లో ఆయన 1 సంవత్సరమే చేయగలిగిండు, ఆయన రాజీనామా చేశారు. అంటే బలవంతంగా ఒక రకంగా రాజీనామా చేశారు. ₹1,00,000 తీసుకున్నారని, ట్రారా వేసుకున్నారని పార్టీ ఫండ్ పాప ఆయన తీసుకుంది వేరే కాదు, దళితుడు కూడా. అంటే దక్షిణాది నుంచి 3 ఎన్నికయ్యారు ఇప్పటి వరకు. మొదలు జానా కృష్ణమూర్తి, ఆయన తమిళనాడు చెందినవాడు, అట్లాగే వెంకయ్య నాయుడు గారు, అంతకన్నా ముందే మనకు బంగారు లక్ష్మణ్ గారు. ఈ 3 దక్షిణాది నుంచి ఎన్నికారు. 3 పురుషులే. ఇప్పుడు 3 ఆడవాళ్ళు పోటీ పడుతున్నారు. ఒక రకంగా చెప్పాలంటే 3 కూడా పార్టీకి కావాల్సిన వాళ్ళే. కానీ మరి వాసంతి గారేమో మొదటి నుంచి బేస్ నుంచి వచ్చిన వాళ్ళు అనుకుంటున్నాను. అట్లాగే మనకు నిర్మలా సీతారామన్ విషయంలో కూడా 15 ఏళ్ళ కంటే ఎక్కువనే ఆమె మన ఈ బీజేపీలో ఉన్నారు. ఒక పురంధరేశ్వరి గారు మాత్రమే గతంలో కాంగ్రెస్ లో ఉన్నట్టు కేంద్ర మంత్రి అయ్యారు. 14 తర్వాతనే మరి బీజేపీలో చేరింది కనుక ఆమెకు 15 ఏళ్ల సీనియారిటీ ఉండకపోవచ్చు. ఒకవేళ అది ఒక మైనస్ పాయింట్ అంటున్నాను. మిగతా వాళ్ళు చూసుకుంటే 3 ఏళ్లే. మనకు ఇప్పుడున్న మనకు మన నడ్డా గారు, జేపీ నడ్డా గారు కూడా, జగత్ ప్రకాష్ నడ్డా గారు కూడా 6 ఏళ్ళు ఉన్నారు. వరుసగా 2 సార్లు ఉన్నారు. ఇప్పుడు ఆయన ఉండడానికి కూడా వీలు లేదు కనుక 2026 లోపలనే కావాల్సింది ఎలక్షన్స్ కనుక ఇప్పుడు మొత్తం మీద ఈ 11 మంది అధ్యక్షులు మొత్తం 40, ఇప్పుడు 80 అంటే 45 ఏళ్ల చరిత్ర కనుక అట్లా చూసుకుంటే ఇప్పటిదాకా పురుషులు మాత్రమే ఉన్నారు, మగవాళ్ళకి చేయలేదు కనుక ఈసారి అవకాశం ఇస్తామనుకుంటున్నాను. నేనైతే మంచిదే అంటున్నాను. బీజేపీ పార్టీ దేశ నాయకత్వంలో ముఖ్యంగా దక్షిణ భారతదేశానికి ఇచ్చే క్రమంలో ఖర్గే గారి ప్రస్తావన కూడా వచ్చింది. ఖర్గే గారు కూడా ఇప్పుడు నేషనల్ పార్టీస్ 2 కూడా దక్షిణాది ఓటు బ్యాంక్ మీద పడుతున్నాయి. కాకపోతే కాంగ్రెస్ కొంచెం బేస్ ఉన్నది. ఇటు కర్ణాటకలో కానీ అటు తమిళనాడులో ప్రాంతీయ పార్టీల ఆధిపత్యం వల్ల అన్నాదురై అప్పటి నుంచి మెల్లమెల్ల క్షీణిస్తూ వచ్చింది. ఇవాళ 2 ప్రాంతీయ పార్టీలు ఆధిపత్యం వహిస్తున్నాయి. కాంగ్రెస్ కు అవకాశాలు తక్కువనే, బీజేపీ కూడా అవకాశాలు తక్కువనే. కేరళ కానీ మన తమిళనాడు కానీ కాస్త తక్కువనే. కానీ బీజేపీకి బాగా పార్టీ ఎక్కడ ఉంది? కర్ణాటకలో ఉంది,
మన అట్లాగే బీజేపీ కానీ 2 జాతీయ పార్టీలు ఇట్లా తెలంగాణలో ఉంది. ఆంధ్రప్రదేశ్లో 2 పార్టీల్లో బీజేపీ ఏమో కొంచెం మిత్రపక్షాలతో కలిసి ఉన్నది. ఇటుపక్క మన కాంగ్రెస్ పార్టీకి బేస్ లేకుండా పోయింది. విభజన వల్ల నష్టపోయింది కాంగ్రెస్ పార్టీ అక్కడ. మిగతా చూంటే ఉత్తర భారతదేశంలో కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ, కానీ కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ ఉన్న ప్రతి దగ్గర కూడా మీరు చూస్తున్నారు కదా విజయ్ గారు, బీజేపీ గెలుస్తున్నాడు. ఏంటంటే కాంగ్రెస్ వర్సెస్ మిగతా పార్టీ ఉండి అక్కడ ప్రాంతీయ పార్టీలు ఏమైనా ఉన్నప్పుడు మాత్రమే బీజేపీకి ఒక అవకాశం వస్తుంది. మహారాష్ట్ర ఒక మంచి ఉదాహరణ మన అట్లా బీజేపీ. అట్లానే ప్రాంతీయ పార్టీలు ఉన్న టీఆర్ఎస్ ఉన్న తెలంగాణ ఒక మంచి ఉదాహరణ, మిత్రపక్షంతో ఆంధ్రప్రదేశ్లో ఒక మంచి ఉదాహరణ. కనుక ఈ 2 జాతీయ పార్టీలు దక్షిణాదిలో కొంత పట్టు కోసం పోరాటం చేస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీకి 2 రాష్ట్రాలు అధికారంలో ఉంది కనుక అవసరం వెంటనే లేకపోవచ్చు, కానీ బీజేపీకి ఉన్నది. దాంతోపాటు సోషల్ ఇంజనీరింగ్ లో ఈ 3 ఏదైతే జెండర్ పరంగా సోషల్ ఇంజనీరింగ్ లో జెండర్ పరంగా పాటించే క్రమంలో దక్షిణాది ఉత్తరాది కూడా, అంటే ఉత్తరాది పార్టీ కాదు బీజేపీ అని చెప్పడానికి కూడా ముఖ్యంగా బీజేపీకి అయితే ఉత్తరాది భావజాలంతోనే ఉంటుందన్న ఒక అపవాదం అయితే ఉంది. మరి ఇప్పుడు జాతీయ అధ్యక్షురాలుగా ఒక మహిళకి, అది కూడా దక్షిణాదికి ఇవ్వడం వల్ల ఆ అపవాదం పోగొట్టుకునే అవకాశం కనిపిస్తుందంటారా? ఖచ్చితంగా నేను అదే అంటున్నాను కదా, 3వ అవకాశం కూడా అండి. బీసీ అయితే వాసంతి గారు కూడా అప్పుడు వనతి శ్రీనివాసన్ ఆమె కూడా కావచ్చు అంటున్నాను నేను. అందుకని ఈ 3 చూసుకుంటే మనకు ఈ 3 సమీకరణలో ఇటు వచ్చే అవకాశం ఎక్కువ ఉంది. మహిళలు చేస్తారని, ఎందుకంటే మీకు బేస్ లైన్ ఆర్ఎస్ఎస్ కనుక మనకు వారు కూడా అనుమతి వచ్చింది అని మాట అంటున్నారు. ఈ 15 ఏళ్ల సీనియారిటీలో మాత్రమే కొంత పురంధరేశ్వర గారు వెనుకబడతారేమో చెప్పలేం, కానీ మిగుట్లో ఎవరికైనా అవకాశం ఇస్తే మంచిదే అంటున్నాను. దక్షిణాది కూడా ఒక రకంగా శుభసూచకం అంటున్నాను. అంటే ఎక్కువగా తెలుగు వారికి అవకాశం ఉండే అవకాశం ఎక్కువ కనిపిస్తున్నట్టుంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు వెనకాల ఉన్నాడు అనేది కొంతవరకు వినిపిస్తా వాదన. ముఖ్యంగా పురంధరేశ్వరికే ఛాన్స్ ఉంటే అవకాశం లేదంటారా? ఉండొచ్చు, అందుకనే ఉండొచ్చు అంటున్నాను. ఎందుకంటే 2వ అవకాశం ఒక్క మైనస్ పాయింట్ చెప్తున్నాను. పురంధరేశ్వరి గారికి ఉన్న మైనస్ పాయింట్ ఏంటంటే వాళ్ళ బేస్ లైన్ ఏంటంటే 15 ఏళ్ళ క్రియాశీలకంగా మన పార్టీలో అంత ఎవరు పుట్టినప్పటి నుంచి అయితే ఎవరు ఉండరు కదా, 15 ఏళ్ళు క్రైటీరియా పెట్టుకున్నారు వాళ్ళు. దానిలో ఒక మైనస్ పాయింట్ 2 ఏళ్ళు 3 ఏళ్ళు ఆ పార్టీలు లేని, అంటే అంతకుముందు కాంగ్రెస్ లో ఉన్నారు కనుక ఈ పార్టీలో అప్పటి నుంచి లేరని ఒకటి ఉంటుంది తప్ప ఇంకోటి ఏం లేదు. మీరు అనేది వాస్తవం విజయ్ గారు. ఈ ఎన్డీఏ కూటమిలో ఉన్నారు కనుక ఆంధ్రప్రదేశ్ కు బీజేపీ అధ్యక్ష పదవి కూడా ఇచ్చిన అనిపించుకోవడానికి చేయొచ్చు. నాకైతే తమిళనాడు వైపే మొగ్గు చూపిస్తారని నేను. రైట్. పద్మ గారు మీరేమంటారు? తమిళనాడు వైపు ఎక్కువ మొగ్గు చూపే అవకాశాలు ఉన్నాయని చెప్తున్నారు. ఒక రకంగా చెప్పాలంటే కేంద్రంలో కూటమిలో చంద్రబాబు నాయుడు ఉన్నారు, పురంధరేశ్వరి బంధువు కూడా అవడం వల్ల కొంత చక్రం తిప్పుతారనే ఒక వాదన ఉంది. ఇక్కడ ఒక విషయం చెప్తానండి. అధ్యక్షుడిని ఎంపిక అనేది అది కంప్లీట్లీ పార్టీ ఇంటర్నల్ అఫైర్. అది డెఫినెట్గా మా అనుబంధ సంస్థల ఇన్పుట్ ఉంటుందేమో కానీ బట్ బయట పార్టీల ఇన్పుట్ ఉండదు. దిస్ ఈజ్ నాట్ ఏ కోalition ఆర్ ఎనీథింగ్ లైక్ దాట్. అంటే ఒక సీట్లు సర్దుబాటు అట్లాంటి వాటిలో సంప్రదింపులు ఉంటాయి, కానీ పార్టీ అధ్యక్షుడిని కానీ అధ్యక్షురాలని కానీ డిసైడ్ చేయడం అనేది కంప్లీట్లీ పార్టీ ఇంటర్నల్ మ్యాటర్. అది కంప్లీట్లీ ఇంటర్నల్ అఫైర్. ఇంటర్నల్ మ్యాటర్ అంటారు కానీ కొంతవరకు సిఫార్సులు పనిచేస్తాయి. కంప్లీట్లీ ఆ విధంగా చూస్తే ఇట్స్ ఎ సావరిన్ థింకింగ్ పార్టీ. ఇప్పుడు కూడా మీరు ఇక్కడ కూడా చూడండి, సీనియారిటీకి పెద్దపీట వేశారు మనకి మొన్న రామచంద్రరావు గారి ఎంపిక కూడా. ఇవాళ ఆయన పదవి బాధ్యతలు తీసుకున్నారు. ఎన్ని ఊహాగానాలు సాగినప్పటికి కూడా ఫైనల్గా సీనియారిటీ, పార్టీకి చేసిన సేవలు, ఆయన గత 48 సంవత్సరాల నుంచి పార్టీని అంటే ఐడియాలజీకి బైండ్ అయిన తీరు, ఆయన పార్టీ కష్టమైన నష్టమైన అంటిపెట్టుకున్న దీనికి ఆయనకి ప్రతిఫలం అది. సో బేసిక్లీ ఏంటంటే వారిందాక అన్నట్టుగా పార్టీ ఇంటర్నల్ మ్యాటర్స్ అది. ఇట్ ఈస్ ఏ థాట్. ఆర్ఎస్ఎస్ బ్యాక్ చేస్తుంది అనేది న్యూస్ వస్తుంది మనకి. డెఫినెట్గా దాని మీద చర్చిస్తారు. చర్చించి ఇప్పుడు మనకి 3 తెలుస్తున్నాయి, ఇంకా ఉన్నాయేమో తెలియదు మనకి, ఇంకెవరైనా ఉన్నారేమో కూడా. గతంలో కూడా వీ హ్యావ్ అ టాల్ లీడర్స్, విజయరాజ్ సింధియా గారు కానివ్వండి, సుష్మా స్వరాజ్ గారు కానివ్వండి, అనేక మంది ఉన్నారు మాకు మహిళా లీడర్స్, చాలామంది ఉన్నారు. డిఫరెంట్ రీజన్స్ వల్ల వాళ్ళని ఆ టైం ఫ్రేమ్లో కన్సిడర్ చేయలేకపోయి ఉండొచ్చు. అంత మాత్రం చేత పార్టీ వారిని గౌరవించలేదని అని అనలేము. ఎక్స్టర్నల్ అఫైర్స్ లాంటి అతి ముఖ్యమైన శాఖల్ని అత్యంత సమర్థవంతంగా నిర్వహించుకున్నారు. ఈ రోజు కూడా మనం సుష్మా స్వరాజ్ గారిని తలుచుకుంటాం. ఎందుకు? బికాస్ షీస్ మేడ్ దట్ ఇంపాక్ట్ ఆన్ అవర్ లైఫ్స్. నాట్ జస్ట్ ఏదో విమెన్ పాలిటిషియన్సే కాదు, పార్టీ అంతా స్మరించుకుంటుంది, దేశం అంతా గుర్తుపెట్టుకుంటుంది ఆమె ఎలాంటి సేవలు ఇచ్చారు అనేది. అట్లాగే వసుంధరాజే గారు ఉన్నారు, చాలామంది ఉన్నారు మహిళా లీడర్స్. అన్నపూర్ణాదేవి ఉన్నారు జార్ఖండ్ నుంచి. మెనీ లీడర్స్ ఆర్ దేర్. బహుశా వారికి కొన్ని పేర్లే తెలిసి ఉండొచ్చు, బట్ చాలామంది ఉన్నారు మహిళా లీడర్స్.
కాంపిటెన్స్ ఉండి, ఎక్స్పీరియన్స్ ఉండి, గణనీయమైన సేవలు అందించి, అన్నిటికి మించి పార్టీ కష్టకాలంలో కూడా పార్టీని వదిలి వెళ్లకుండా అంతే ఎంతూజియాజంతో వర్క్ చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. నేను ఇందాకే చెప్పాను, వాంతి శ్రీనివాసన్ గారు లాంటి వాళ్ళు 1993 నుంచి ఉన్నారు. అట్లాగే నిర్మలా సీతారామన్ గారు, ఇందాక వెంకటస్వామి గారు అన్నారు తంతే బూరెల బొట్టులో పడ్డారు వీళ్ళు అని. అది చాలా తప్పు మాట అండి. ఎందుకంటే వాళ్ళలో ఉన్న ప్రతిభ కానివ్వండి, వాళ్ళ కష్టాన్ని కానివ్వండి, వాళ్ళ కమిట్మెంట్ని కానివ్వండి, మనం తేలిక చేసి మాట్లాడకూడదు ఎప్పుడు కూడా. ఇప్పుడు నిర్మలా సీతారామన్ గారే ఇక్కడ సంఘకు సంబంధించిన చాలా చిన్నపిల్లల శిక్షణ తరగతులు నిర్వహించడం కానీ చాలా చేశారు. ఆమె ఇంటలెక్చువల్స్ని మొబిలైజ్ చేశారు, ప్రజ్ఞాభారతి పెట్టి. అనేక కాన్ఫ్యూషన్స్ ఉన్నాయి ఏంటి చాలా చిన్న స్థాయిలో ఇక్కడ. బట్ ఆమె ఒకసారి జాతీయ స్థాయికి వెళ్ళిన తర్వాత మనం అందరం ఆమెను చూసాం, హౌ ఎఫిషియెంట్లీ షీ యూస్ టు డిబేట్. ప్రతి విషయంలో టీవీ ఛానల్స్కి వెళ్ళి మా ఐడియాలజీని రిప్రజెంట్ చేయటం కానివ్వండి, మా పాలసీస్ని రిప్రజెంట్ చేయటం కానీ, ప్రతిపక్షాన్ని అధికార పక్షాన్ని చీల్చి చెండాడిన విధానం మనం అందరం చూసాం. సో లెట్స్ నాట్ ఫర్గెట్ దేర్ కాంట్రిబ్యూషన్స్. అంటే వాళ్ళు మహిళలు కాబట్టి వాళ్ళని తేలిగ్గా చూడటం, ఏదో అవకాశం వచ్చింది మహిళలకు ఇవ్వాలనుకున్నారు కానీ వీళ్ళు తీసుకొచ్చి ఆడ కూర్చోబెట్టడం కాదు. వాళ్ళల్లో ఉన్న శక్తి పటంను గుర్తించి వాళ్ళ పేర్లు వచ్చాయి ముందుకి వాళ్ళ. సో అది ఐ రిక్వెస్ట్ వెంకటస్వామి గారు టు టేక్ బ్యాక్ దోస్ వర్డ్స్. బికాజ్ అది ఏమవుతుందంటే మహిళలు చిన్నబుచ్చినట్టుగా అవుతుంది. అది ఎంతో కష్టపడి చేస్తున్నారు. ఇంకొక విషయం ఈ రాంగ్ ఇంటర్ప్రిటేషన్ చేస్తారని నాకు తెలుసు, అందుకని నేను చాలా జాగ్రత్తగానే మాట్లాడాను. లేదండి, మీరు ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ ఉంది మీకు అన్నారు. ఆర్ఎస్ఎస్ లో మీరు ఉండుంటే గనక మీకు నిర్మలా సీతారామన్ గారి కాంట్రిబ్యూషన్ ఏంటో మీకు తెలుసుండే నేషనల్ వెళ్ళక ముందు అని చెప్పాను. మీరు దాని తర్వాత మీరు ఇంటర్ప్రిటేషన్ నాకు తెలుసు, మీరు ఇంటర్ప్రిటేషన్ నేను ఏమో నెగిటివ్ గా మాట్లాడాను అంటే. ఫర్ ఎగ్జాంపుల్ వానతి శ్రీనివాసన్ గారు, ఒక్క నిమిషం అండి, ఒక్క నిమిషం, లెట్స్ నాట్ ఓవర్ టాక్ ఈచ్ అదర్, లెట్ మీ జస్ట్ ఫినిష్. నాకు ఆ విషయం తెలిసినా నేను నా అభిప్రాయాన్ని కుండబద్దలు కొట్టినట్టు చెప్పాను. నేను నా అభిప్రాయాలు వాళ్ళు వచ్చినారు, ఐ రెస్పెక్ట్ఫుల్లీ డిసాగ్రీ విత్ యు అని చెప్తున్నాను నేను, అంతే. దట్స్ వాట్ ఐ యామ్ సేయింగ్. నాకు తెలియదు మీరు ఎప్పటి నుంచి పని చేస్తున్నారో, మీకు ఎంత అనుభవం నాకు తెలియదమ్మా. కానీ నేను దగ్గరగా నేను చూసాను కాబట్టి నేను ఆ మాట అన్నాను, అంతేగాని వాళ్ళని డిగ్రేడ్ చేసే ఉద్దేశం నాకు లేదు. ఎవరిని డిగ్రేడ్ చేసే అటువంటి ఓకే, థ్యాంక్ యూ ఫర్ ద క్లారిఫికేషన్. సో 2021 నుంచి నేను నేషనల్ టీంలో ఉన్నాను. నేను అతి దగ్గర నుంచి వీరందరినీ చూస్తాను, హౌ మచ్ టైం దే గివ్ టు ద పార్టీ. మేము కూడా మా స్థాయిలో మేము కూడా నెలలు ఇల్లు వదిలి ప్రతి రాష్ట్రం తిరిగి వి ట్రై టు వర్క్ ఫర్ ద పార్టీ. ఎలక్షన్స్ అనే కాకుండా ఎలక్షన్స్ మధ్యలో కూడా ఎలక్షన్స్ కోసమే పనిచేయం, ఎలక్షన్స్ మధ్యలో కూడా పార్టీ పాలసీస్ కానివ్వండి, ఇంప్లిమెంట్ చేస్తున్న స్కీమ్స్ గురించి ప్రజలకు వివరించడానికి, మహిళలకు వివరించడానికి వి టూర్ ఎక్స్టెన్సివ్లీ. సో దేర్ ఇస్ అ లాట్ ఆఫ్ హార్డ్ వర్క్ దట్ గోస్ బిహైండ్ దట్. అదేమి ఈజీ జాబ్ కాదు, అదేమి అంత తీసివేసే ఇది కాదు. సో డెఫినెట్లీ ఈ ఎవరికి ఇచ్చినా కూడా నా పాయింట్ ఏంటంటే ఈ ముగ్గురు మహిళలే కాదు, వీళ్ళు ఇంకెవరన్నా ఉన్నా కూడా లిస్ట్లో కూడా ఆల్ ఆఫ్ దెమ్ చాలా అంటే ఏమంటారు, చాలా స్క్రీనింగ్ తర్వాత ముందుకు వచ్చిన పేర్లు. అంటే వాళ్ళు పార్టీకి చేసిన కాంట్రిబ్యూషన్ ఒకటి, వాళ్ళ ఇండివిజువల్ మెరిట్స్ ఒకటి, వాళ్ళ ఐడియాలజీస్, వాళ్ళ థాట్ ప్రాసెసెస్, అంటే వీళ్ళు కాంట్రిబ్యూట్ చేయగలరు ఇంకా ఫర్దర్ ఆ ఇమేజ్ని ముందుకు తీసుకువెళ్ళగలుగుతారు మహిళలు అనే వాళ్ళనే ముందు పెడతారు. సో డెఫినెట్లీ వీ నీడ్ టు రెస్పెక్ట్ అండ్ థ్యాంక్ బీజేపీ పార్టీ ఫర్ దట్ థాట్ ప్రాసెస్. కాంగ్రెస్లో గాంధీ కుటుంబం, బీజేపీలో మోదీ, అమిత్ షాది మాత్రమే. రెండింటికి డిఫరెన్స్ ఉందండి, రెండింటికి డిఫరెన్స్ ఉంది. నేను కాదంటలేదు, ఇందాక వెంకటస్వామి గారు చెప్పారు ఇందిరాగాంధీ. ఒక్క నిమిషం అండి, ఇందిరాగాంధీ గారు కానివ్వండి, సోనియా గాంధీ గారు ఇవ్వండి, వాళ్ళు ఒక కుటుంబానికి చెందిన వ్యక్తులు, అది వంశపారంపర్యంగా వెళ్ళింది. ఓకే, అవుట్ సైడ్ దట్ మీరు మహిళలకి అంత పెద్ద ఇంపార్టెన్స్, మీరా కుమార్ గారు నేను ఒప్పుకుంటాను స్పీకర్, బట్ మిగతా వాళ్ళని ఏమన్నా చూపించగలరా మీరు అంత గట్టిగా పనిచేస్తారు ఇక్కడ? అలా కాదంటలేదండి, నేను అంటోంది కాదంటలేదు, ముఖ్యమంత్రులు ఉన్నారు, బట్ హైయెస్ట్ నంబర్ ఆఫ్ మహిళా మినిస్టర్స్ వచ్చింది కూడా బీజేపీ టైంలో. హైయెస్ట్ నెంబర్ ఆఫ్ మినిస్టర్స్ వచ్చింది బీజేపీ టైంలో, హైయెస్ట్ నెంబర్ ఆఫ్ బీసీస్ బయటకు వచ్చింది బీజేపీ టైంలో మినిస్టర్స్గా నేను చెప్తోంది. అలాగే గవర్నర్లుగా కానివ్వండి, మీకు పంచాయత్ నుంచి పార్లమెంట్ వరకు మహిళలు ఈ గవర్నమెంట్ టైంలో అంటే బీజేపీ గవర్నమెంట్ టైంలో బయటకు వచ్చినంత ఎప్పుడు లేదు. వీ కెన్ హ్యావ్ ఎ డిబేట్, ఐ కెన్ గివ్ యూ ద హోల్ లిస్ట్ ఇఫ్ యూ వాంట్. నేనేమంటున్నా పద్మ గారు, నేను మిమ్మల్ని అంగీకరిస్తున్నా, మీరు ఇప్పుడు వచ్చిన తర్వాత మీరు చాలా మందికి అవకాశం ఇచ్చిందనే దాంట్లో ఏం డౌట్ లేదు, ఎందుకంటే ప్రత్యక్షంగా కనిపిస్తుంది, అది చరిత్ర, దట్ ఇస్ రికార్డెడ్. నేనేమంటున్నా అంటే మేము
ఆ సంస్కృతిని లేకపోతే ఆ సాంప్రదాయాన్ని మహిళలకు ఇంపార్టెన్స్ ఇచ్చేటువంటి దాన్ని మేము ఆల్రెడీ స్టార్ట్ చేసినాము. ఎవరు చేసినా కూడా మా తర్వాతనే అవుతుందని చెప్తున్నా నేను. అంతే, నేను మీరు చేయలేదని అంటలే. ఓకే, రైట్. వెంకటస్వామి గారు, ముఖ్యంగా కాంగ్రెస్లో గాంధీ కుటుంబం కానివ్వండి, బీజేపీలో మోడీ, అమిత్ షా వీళ్ళ నిర్ణయాలే ఫైనల్ అవుతాయి. అధ్యక్షులకి అంత ప్రాధాన్యత ఉంటుందా? ఇప్పుడు ఖర్గే ఉన్నారు కాంగ్రెస్ అధ్యక్షుడిగా, వీళ్ళ నిర్ణయాలకి అంత ప్రాధాన్యత ఉంటుందంటారా? ఇప్పుడు ఖర్గే గారి విషయానికి వస్తే పోల్చడానికి లేదా, అంటే గాంధీ నెహ్రూలో ఇప్పుడు సోనియా గాంధీ యాక్టివ్ పాలిటిక్స్ లో లేనప్పటి నుంచి కూడా ఖర్గే గారు ఉన్నారు. వారి అనుభవాన్ని అంటే 45-50 సంవత్సరాల 49 సంవత్సరాలు అనుకుంటా వారి కాంగ్రెస్ లో వారి పొలిటికల్ లైఫ్, కాబట్టి చాలా సీనియర్ కాబట్టి ఎట్లయినా ఒక గౌరవం దక్కుతుంది. సరే, పార్టీ అన్న తర్వాత సమిష్టి నిర్ణయం ఉంటుంది. దాంట్లో కొంత అంటే ఈ సోనియా గాంధీ కావచ్చు, అసలు సోనియా గాంధీ ఇప్పుడు యాక్చువల్లీ ట్రూలీ స్పీకింగ్ మాకు ఇంటర్నల్ గా తెలుసు, సోనియా గాంధీ గారు ఏ విధమైనటువంటి దాంట్లో పెద్దగా ఇన్వాల్వ్ కావటం లేదు, బికాస్ ఆఫ్ సో మెనీ రీజన్స్. ఆమె హెల్త్ కూడా అదొక రీజన్. సో రాహుల్ గాంధీ గారు ఇన్వాల్వ్ అవుతున్న మాట వాస్తవం. సో ఆయన ఎల్ఓపిగా ఉన్నారు. తర్వాత బీజేపీకి సంబంధించి అమిత్ షా అండ్ మోడీని కాదని ఎవరిని పెట్టినా కూడా వాళ్ళు వాళ్ళ నియంత్రణలో ఉంటారు, దాంట్లో డౌట్ ఏం లేదు. దాంట్లో మనం ఏదో అంటే వాళ్ళిద్దరు పిల్లర్స్ లాగా, ఇంతకుముందు వాజ్పేయి అండ్ అద్వానీ గారు ఎట్లయితే జోడీగా ఉన్నారో, ఇలా మోడీ అండ్ అమిత్ షా ఒక జోడీగా ఉన్నారు. మనం ఈ 2 టర్ములు నడ్డా గారి యొక్క పాత్రను మీరు ఒకసారి విశ్లేషించండి. అంటే యాజ్ ఎ ప్రెసిడెంట్ గా అంతకుముందు ఉన్నటువంటి ప్రెసిడెంట్స్ ఉన్నటువంటి స్వేచ్ఛ కానీ, అంత అంటే ఆయన డైనమిక్ గా మూవ్ అవ్వడం కానీ అట్లాంటి అవకాశం లేదు. సో కనిపించలేదు. సో ఇప్పుడు రేపు సీతారామన్ గారు వచ్చినా, పురంధేశ్వరి గారు వచ్చినా, లేకుంటే ఇంకొక యంగ్స్టర్ మేడం ఓబీసీ వస్తుందని అంటున్నారు. నేను అనుకోవడం వీళ్ళిద్దరు ఇట్లనే అవకాశం ఇస్తారేమో అని. తమిళనాడులో ఉన్నటువంటి వాసంతి గారు వారికి కొద్దిగా తక్కువనే, కంపారిటివ్లీ తక్కువనే, ఎందుకంటే వీళ్ళు సీనియర్స్ కూడా అవుతారు, అంటే నియంత్రణగా చేసిండ్రు, సీనియర్స్ అవుతారు. రెండోది కొద్దిగా ఆధిపత్య కులాలకు సంబంధించిన వాళ్ళు కాబట్టి డెఫినెట్ గా దే విల్ గివ్ ద డ్యూ ప్రియారిటీ బ్రాహ్మణ్ లేదా వైశ్య లేకపోతే ఇట్లాంటి కులాలకు డెఫినెట్ గా వాళ్ళ దగ్గర అంటే బీజేపీలో ఎక్కువ ప్రాధాన్యత దొరుకుతుంది. అసలు అన్ని పార్టీలు అట్లాంటి ప్రాధాన్యత ఉన్నది మొత్తం దేశంలో కానీ రాష్ట్రంలో కానీ. అది అంటే నేను అగ్రవర్ణం అనే పదం ఉపయోగించాను. ఆధిపత్య కులాల యొక్క జమానా నడుస్తుంది, ఏళ్ల కొద్ది నడుస్తుంది, ఇప్పుడు కూడా నడుస్తుంది. ఒకవేళ బీసీ మహిళగా ఉన్నటువంటి వాసంతి గారికి వస్తే డెఫినెట్ గా ఒక ఓబీసీ బిడ్డగా నేను తప్పనిసరిగా సంతోషిస్తాను. సో అంటే ఆ డిస్క్రిమినేషన్ నేను చూసి వచ్చానండి. పద్మ గారికి నా గురించి బహుశా తెలియకపోవచ్చు. నేను ఆ డిస్క్రిమినేషన్, ఆధిపత్య కులాల యొక్క అప్రత్యేతమైనటువంటి ఆధిపత్యాన్ని నేను ఆర్ఎస్ఎస్ లో ఉండి నేను చూసి వచ్చిన, ఏబీపీలో చూసి పనిచేసి వచ్చిన నేను. సో కాబట్టి అక్కడ డెఫినెట్గా ఉంటుంది. అట్లనే మా దగ్గర లేదని నేను అంటలేను. ఈవెన్ మా పార్టీలో కూడా ఆ రకమైనటువంటి ఆధిపత్య కులాలు, అంటే మొత్తం భారత రాజకీయాలనే ఆధిపత్య కులాలు ఏలుతున్నాయి, 100 ఏళ్ల నుంచి వెళ్తున్నాయి, ఇప్పుడు కూడా వెళ్తున్నాయి. ఇంకెన్నేళ్ళు సాగుతుంది. చైతన్యం పెరుగుతున్న కొద్ది ఇప్పుడు తమిళనాడులో వాటి కట్టబడింది, మిగతా కులాలకు చైతన్యం వచ్చింది. అట్లాగే వివిధ చోట్ల వచ్చిన కొద్దిగా మారుతుందేమో, కానీ ఓవరాల్ గా ఇండియన్ పాలిటిక్స్ ఆర్ డామినేటెడ్ బై దిస్ సో కాల్డ్ డామినేటింగ్ కాస్ట్ తోటే ఉన్నది. సో దాంట్లో నేను నా అంచనా ప్రకారం ఐ మే రాంగ్, ఐ మే రైట్. సో నేను ఎక్స్పెక్ట్ చేసేది నిర్మలా సీతారామన్ గారికి, రామ్మోహన్ గారు అన్నట్టుగా ఎక్కువ అవకాశాలు ఉండే అవకాశం ఉంది. ఆమె ఫుల్ టైం వాళ్ళకి పనిచేస్తుంది, ఇప్పుడు పనిచేస్తుంది, భవిష్యత్తులో కూడా. సో రెండవది ఆమె లాంగ్వేజ్ అవి ఇటు దక్షిణానికి సంబంధించినటువంటి 2-3 లాంగ్వేజ్ ఆమె ఉన్నది. తర్వాత హిందీలో కూడా చక్కగా మాట్లాడగలుగుతుంది. కాబట్టి ఎక్కువ అవకాశాలు సీతారామన్ గారికే ఉండే అవకాశం ఉన్నది. సో అట్లానే ఆమె ప్రతిభను తక్కువ చేసి నేను కులానికి అంటగట్టదలుచుకోలే, కానీ ఓవరాల్ గా దే విల్ ప్రిఫర్ ది డామినెంట్ కాస్ట్. రైట్. రామ్మోహన్ గారు మీరేమంటారు? అధ్యక్షుల పాత్ర ఎంతవరకు ఉంటుందంటారు? ముఖ్యంగా కులాల ప్రభావం కూడా ఎక్కువగా ఉంటుందని మన వెంకటస్వామి గారు చెప్తున్నారు. ఏముంటుంది అనుకుంటున్నాను, కులాల ప్రభావం ఉన్నా కూడా వెంకయ్య నాయుడు గారు చేశారు. అంతేందుకు రాజ్నాథ్ సింగ్ గారు, మోడీ గారు, వెంకయ్య నాయుడు కూడా ఆధిపత్య కులమే, రాజ్నాథ్ సింగ్ గారు కూడా ఆధిపత్య కులమే.
ఇప్పుడున్నటువంటి నడ్డా గారు కూడా ఆధిపత్య కులమే సార్. రైట్ చెప్తాను అది కాదు, మీరు ఏకీభవిస్తూనే చెప్తాను. కులాల గురించి కులాల గురించి చెప్తే మీది కరెక్ట్ అంటున్నాను. నేను అంటే ఇది మోడీ అమిత్ షా నాయకత్వంలో పనిచేస్తారు అనుకుంటే వెంకయ్య నాయుడు గారు పనిచేసినప్పుడు అయితే లేరు, కానీ అప్పుడు అద్వానీ వాజ్పేయి గారు ఉంటుంది మన వెంకయ్య నాయుడు పనిచేసినప్పుడు. ఆ తర్వాత చూసుకుంటే మీరు మనకు రాజ్నాథ్ సింగ్ గారు వీళ్ళకి లోపల ఏం పనిచేయలేదు. గడ్కరీ గారు కులాలు పక్కన పెట్టండి, వీళ్ళు వాళ్ళ లోపల ఏం పని చేయలేదు. స్వతంత్ర అసలు గడ్కరీ గారు ఆర్ఎస్ఎస్ ప్రధాన కేంద్రం నుంచి ఎన్నికైన వాడు కదా నాగపూర్ నుంచి, కనుక సమస్య లేదంటున్నాను. అంటే అందరు అధ్యక్షులు మోడీ అమిత్ షా చెప్పినట్టు వింటారని నేను అంటలేను అంటున్నాను స్పష్టంగా. జగత్ ప్రకాష్ నడ్డా కూడా ఆయన లోబడి ఏం లేరు. ఇప్పుడు మనకి ఏమైందంటే వ్యక్తి పూజ ఉన్న దేశంలో ఒకనాడు ఇందిరాగాంధీని పూజించడం, ఇవాళ మోడీ 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 మంత్రం అంటున్నారు కదా. ఇప్పుడు మీరు వ్యక్తి పూజ లేకుండా రాజకీయాలు లేవు. ఆనాడైనా సరే ఈయన నెహ్రూ కాలం నుంచి ఇప్పటిదాకా వ్యక్తి పూజ లేకుండా మన భారత రాజకీయాలు లేవు. కానీ అట్లాని వాళ్ళకి పేరు వచ్చినందుకు అధ్యక్షులకు ఎందుకు రాలేదని రాదు కూడా అంటున్నారు. అట్లా అంటే 19 ఏళ్ళు సోనియా గాంధీ గారు అప్రజాతంగా మధ్యాహ్నం ఒక్కసారి మన రాహుల్ గాంధీ వచ్చిపోయాడు అంతే, 1.5 years 2 years వైఫల్యాన్ని రాజీనామా చేసాడు. కనుక ఏ పార్టీలో ఈ కులాధిపత్యం ఉంది ఖచ్చితంగా మీరు మీ పార్టీ కూడా ఒప్పుకున్నారు, కరెక్టే అంటున్నారు. ఒక మాట ఏమంటుంది అంటే అంతర్గత వ్యవహారం కూడా కాదు విజయ్ గారు, ఇప్పుడు ఇది పార్టీల అంతర్గత వ్యవహారం కాదు. శ్రీశ్రీ గారు అన్న ఎవరెవరి ప్రైవేటు బతుకు వారి సొంతం, పబ్లిక్ లో నిలబడితే ఏమైనా అంటాం టామ్ అన్నారు. నేను ఇంతకుముందు మన విజయ్ గారు మన చర్చలో అనుకుంటాను ఆ తెలంగాణ బీజేపీ అధ్యక్షులు ఎవరు అవుతారంటే నేనే చెప్పాను అన్నాడు. ఇద్దరికి అవరోధాలు ఉన్నాయి, మహిళగా అవకాశం ఇద్దామని ఉన్నా కూడా డికే అరుణ గారు కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చారు కదా, వీరాన్ పదార్. అట్లానే ఈటల రాజేందర్ గారు బీసీ ముఖ్యంగా ముదిరాజు కులా నుంచి వచ్చింది కనుక ఆయనకు అవకాశాలు తక్కువే, కానీ మొదటి నుంచి బీజేపీ పార్టీలో ఉన్న వాళ్ళకే ఇస్తారు అన్న. రామచంద్రరావు గారికి ఇస్తారా లేదా, రామచంద్రరావు గారు పోటీ అప్పుడు కూడా ఉన్నారు. అసలు పేరు లేకుండా రామచంద్రరావు గారు రాలి చాలా మంది ఏమనుకుంటున్నారు ఇట్లానే రామచంద్రరావు గారు ఫ్లూక్ లో వచ్చింది అనుకుంటున్నారు. అట్లా కాదు, అంతకుముందు మీరు అనలే నేను ఏమంటున్నా అన్నవాళ్ళు ఉన్నారు అంటున్నాడు. మీరు నేనేమంటున్నాను అంటే అట్లా రఘునందన్ రావు గారు ఉన్నారు, గతంలో మన బీఆర్ఎస్ నుంచి వచ్చిండు. కనుక బేస్ గా పార్టీలో మొదటి నుంచి పట్టుకేడ్చిన వాళ్ళు, పార్టీ సిద్ధాంతాలు పాటించిన వారు, అందుకని 15 ఏళ్ళ సీనియారిటీలో ఆమెకు నష్టపోయే అవకాశం ఉంది పురంధరేశ్వరి గారికి అని చెప్తున్నాను. నాకు పార్టీతో సంబంధం లేదు కదా, మీ చెప్పులో నేను కాలు పెట్టను కదా. అందుకని ఏమంటున్నాను అంటే ఇప్పుడు కూడా అంటే మా పార్టీ వ్యవహారం మాదే, ఎవరు మాట్లాడడానికి వీల్లేదని మీ పార్టీ అన్నా బీజేపీ అన్నా బీఆర్ఎస్ అన్నా తెలుగుదేశం అన్నా నేను వ్యతిరేకిస్తాను. ఖచ్చితంగా ప్రజలకు సంబంధం ఉంది. రాజకీయ పార్టీలు పెద్ద స్వచ్ఛంద సంస్థలు నిజంగా చెప్పానంటే రాజకీయ పార్టీ లేకుండా అసలు ప్రజాస్వామ్యం లేదు. దురదృష్టవశాత్తు రాజ్యాంగంలో రాజకీయ పార్టీల గురించి చెప్పలేదు. 1951 మన ఆర్పీ యాక్ట్ మాత్రమే రాజకీయ పార్టీల పుట్టుక గురించి చెప్తారు, కానీ రాజ్యాంగం రాజకీయ పార్టీ ప్రస్తావన లేదండి. నేను అది అడ్వకేట్ చెప్తున్నాను. ఎక్కడ ఉంది అంటే 1951 ప్రజా ప్రాతినిధ్య చట్టంలో మాత్రమే పెట్టారు. అందుకనే పార్టీల వ్యవహారం సొంతది కాదు, పబ్లిక్ వ్యవహారం మా అందరికీ సంబంధం ఉన్నది. ఖచ్చితంగా మాట్లాడుతారు, తప్పైతే తప్పు, ఒప్పైతే తప్పు అంటారు. మొన్న తెలంగాణ రాజకీయాలు మనం విశ్లేషించుకున్నప్పుడు పార్టీ అధ్యక్షులు ఎవరవుతారని చెప్పినట్టే నేను స్పష్టంగా చెప్తున్నాను. ఇవాళ నిర్మలా సీతారామన్ గారి సేవలు సరిపోతాయి, మంత్రివర్గం అవసరం లేదనుకుంటే మాత్రమే ఆమెకి ఇస్తారు. నెంబర్ 1. రెండోది పురంధరేశ్వరి గారు 12 ఏళ్ల క్రితం వచ్చినా 10 ఏళ్ల క్రితం వచ్చినా ఆమెకి ఇద్దామనుకుంటే ఆమెకి ఇస్తారు. కానీ మూడో అవకాశం ముఖ్యంగా బీజేపీ ఒక రకంగా చెప్పాలంటే ఎవరు ఊహించని అవకాశం కూడా మనకి తమిళనాడు నుంచే, తమిళనాడు నుంచి అయితే ఆమె మహిళ అవుతుంది, అట్లానే బీసీ అవుతుంది. కనుక ఆమె కూడా అవకాశం ఉంటుందని నేను అనుకుంటున్నాను. చూద్దాం ఏం జరుగుతుందో, కానీ ఇష్టం వాళ్ళది. కానీ ఒక మాట ఏంటంటే ఎన్నికని పేరు మీద ఇది ప్రహసనంగా నడుపుతున్నాయి జాతీయ పార్టీలు 2 అంటున్నాడు. కాకపోతే కాంగ్రెస్ పార్టీ ఏమో మాంసం తింటున్నా అని బొమ్మికలు మెల్ల వేసుకుంటుంది, నామినేట్ చేస్తుంది. వీళ్ళు మనం చూసాం కదా, ఒకరిని నామినేషన్ వేశారు, ఒకరికి ఒప్పుకున్నారు. ఓ మాట చెప్పాను విజయ్ గారు, ఒక అబ్బాయి పరిగెత్తుకు వచ్చి అమ్మ నేను మన రన్నింగ్ రేస్ లో సెకండ్ వచ్చాను అన్నట. అప్పుడు అమ్మ మా బాబాయ్ మా తల్లి అని తల్లి వాడిని మెచ్చుకుందట. తండ్రి వచ్చి ఎంతమంది పోటీ చేశారా, ఎంతమంది పరుగు పందాలు పాల్గొంటే ఇద్దరేనట, వాడు సెకండ్ వస్తాడు. ఇట్లా ఇదే అంతే, ఒకటే నామినేషన్ వేసి ప్రజాస్వామ్యం అంటే నాకు చెల్లదు అంటున్నాడు, స్పష్టంగా చెప్తున్నాడు. నిజంగా చెప్పాలంటే ప్రజాస్వామ్యం విలసిల్లాలంటే అంతర్గత ప్రజాస్వామ్యం విషయంలో అన్ని పార్టీలు ఫెయిల్ అవుతున్నాయి. కాకపోతే జాతీయ పార్టీలో కొంత వేరే ఉంటది, ప్రాంతీయ పార్టీలన్నీ ప్రైవేట్ ఆస్తులుగా మారిపోయినాయి. జగన్ స్థానంలో ఇంకోరు గారు, చంద్రబాబు నాయుడు స్థానంలో లోకేష్ అవుతారు ఇంకోరు గారు, కేసీఆర్ స్థానంలో కేటీఆర్ అవుతారు ఇంకోరు గారు. స్పష్టంగా చెప్తున్నా, ప్రైవేట్ పార్టీ మళ్ళీ ఏమంటే ప్రాంతీయ పార్టీలన్నీ ప్రైవేట్ ఆస్తులుగా మారిపోవడం వల్ల జాతీయ పార్టీలు కొంత నయం అంటున్నాం. సరే కుటుంబ పార్టీ కాదైనా సరే ఒక్క మాట చెప్పుకోవచ్చు, బీజేపీ ఏ రకంగా వెంకటస్వామి గారు కూడా పనిచేశారు కానీ చెప్తున్నాను ఏంటంటే వారసత్వ రాజకీయాలు దూరంగా ఉంటుంది. దానికి అది మనం మెచ్చుకోవాలి ఒకటి. రెండోది ఏంటంటే ఇప్పుడు మోడీ తర్వాత ఎవరు చెప్పలేమంటున్నాడు, అది గొప్పతనం అంటున్నాడు. బీజేపీ పార్టీలో ఉన్న గొప్పతనం ఏంటంటే మోడీ తర్వాత ఎవరు చెప్పలేము. ఖచ్చితంగా అమిత్ షా కాకుండా కూడా ఎవరైనా కావచ్చు. అంటే అమిత్ షా అంటున్నారు, యోగి అంటున్నారు,
అది అందుకే రకరకాల పేర్లు గడ్కరీ వస్తున్నాయి. కూడా కావచ్చు. గడ్కరీ కూడా కావచ్చు, ఎందుకు కావద్దు? నేను ఏమంటున్నానంటే గడ్కరీ కూడా మనకి సీనియర్ ఓ రకంగా చెప్పానంటే, ఇప్పుడు 75 ఏళ్ల కట్ ఆఫ్ కనుక ఉంటే ఒక సంవత్సరంలో మోడీ గారు దిగిపోవాలి కదా. కానీ నేనేమంటున్నా అది కరెక్ట్ కాదంటున్నాను. మంచి వచ్చేట్టు ఒక రకంగా చెప్పానంటే ఇవాళ దిశానిర్దేశం చేస్తున్నాడు. ప్రపంచంలో కూడా చాలా లోపాలు ఉన్నాయి. మోడీ గారిని నేను పూర్తిగా సమర్థించాను, వ్యక్తి పూజలు అస్సలు సమర్థించాను. మోడీ గ్యారంటీ అంటే నేను చివాట్లు పెట్టా, తప్పు అన్నాను. మోడీ గ్యారంటీ అంటే ఎవరికి వాళ్ళు తమ కాళ్ళకు తామే మొక్కుని దీర్ఘాయుష్మాన్ భావం అనొద్దు. మోడీ గ్యారంటీ నేను మీరు అనాలి, పార్టీ వాళ్ళు అనాలి. కానీ ఆయనే మోడీ గ్యారంటీ అంటే ఏమైతుంది? అబ్కా బార్ 400 పార్ అంటే ఏమైంది? 300 కూడా రావన్న. శిఖరాగ్రానికి చేరుకున్నాక అధపాతాళ కింద లోయనే ఉంటది, అంతకన్నా ఇంకోటి ఉండదు. కనుక పార్టీలన్నీ కూడా ఒక అధికారానికి వచ్చినప్పుడు ఒక రకంగా చెప్పాలంటే కింద లోయ కూడా ఉంటది. శిఖరాగ్రం చేరుకున్నాం, లోయ పడిపోయే అవకాశం ఉంటదని గ్రహిస్తే ప్రజాస్వామ్యంలో పార్టీలు ఉండాలి. ఆ పార్టీలు ప్రజాస్వామ్యంతో ఉండాలి, అంతర్గత ప్రజాస్వామ్యం ఉండాలి. అధ్యక్ష ఎన్నిక వాళ్ళ ఇష్టం కాదు, పార్టీ ఇష్టం, పార్టీలో సభ్యులు ఇష్టం. అందుకనే ఒకే నామినేషన్ వేసి చేస్తే వాళ్ళు ముగ్గురు వేసించి నిజంగా పార్టీ ఎన్నికలు జరిగితే నేను చాలా సంతోషించే వాటిలో ప్రజాస్వామ్యాలుగా నేను ముందుంటాను సార్. విజయ్ గారు ఒకటే నామినేషన్ వేసినా కానీ ఆహ్వానిస్తున్నాం. ఈ ముగ్గురు లేడీస్ లో ఎవరిని ఎంపిక చేసినా నేను ఆహ్వానిస్తున్నాను. ఆ దక్షిణాది, అట్లాగే మహిళ, మూడోది ఒకళ్ళు బీసీకి ఇస్తే మాత్రం ఇంకా ఆహ్వానించే అవకాశం ఉంటుంది. ఓటు బ్యాంక్ రాజకీయాలు పనికొస్తుంది. సన్యాసుల మఠాలు కావు విజయ్ గారు. పార్టీలు మనం సన్యాసుల మఠాలు ఎందుకంటే పార్టీలు రాజకీయం చేస్తాయి, బెనిఫిట్స్ ఉంటాయి, రాజకీయంగా ఆలోచించాలి. పార్టీల స్వార్థం ఉంటుంది అని కోరుకోవడం తప్పు అంటున్నాను. పార్టీలు రాజకీయ ప్రయోజనం కోసం పనిచేయాలి. రాజకీయాల్లో ప్రజల అభిప్రాయాన్ని మలచుకోవాలి తమకు అనుగుణంగా. అది చేయాల్సింది కదా అంటున్నాను. అది చేస్తారు ఎప్పుడైనా. కానీ మనం దీనికోసమే చేసి ఆపాదించడం కరెక్ట్ కాదు. రాజకీయ పార్టీలు లేని సమాజం, రాజకీయ పార్టీలు లేని ప్రజాస్వామ్యం లేదు. ప్రజాస్వామ్యానికి ఎన్నికలు ఎంత మూలమో, ఎంత ప్రాధాన్యత, ఎన్నికల తర్వాత రాజకీయ పార్టీలు ఉంటేనే ఎన్నికలు జరుగుతాయి. రైట్ సార్, టైం అయింది. థ్యాంక్ యూ వెరీ మచ్ రామ్మోహన్ గారు, అలాగే డాక్టర్ కత్తి వెంకటస్వామి గారు, అలాగే డాక్టర్ పద్మ వీరనాని గారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి డిబేట్లో పాల్గొన్నందుకు. ఇది వాటి బిగ్ టాక్. చూస్తూనే ఉండండి స్వతంత్ర.